తనుజ గారు చేసింది రైటా రాంగా? అంటే వారం రోజుల పాటు అంత కష్టపడి ఆడి అన్ని సాక్రిఫైజులు చేసి అన్ని మాస్టర్ ప్లాన్లు వేసుకొని కొన్ని కన్నింగ్గా కొన్ని సేఫ్గా కొంతమంది చేత తిట్టించుకొని కొంతమంది చేత పొగిడించుకొని ఏదేదో చేసి చివరికి ఏదైతే కోరుకున్నారో అది దక్కినప్పుడు దాన్ని వద్దనుకోవటం రైటా రాంగా? నా ఒపీనియన్ చెప్తాను. పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అది వచ్చినప్పుడు నా ఒపీనియన్ ఏంటన్నది క్రిస్టల్ క్లియర్గా చెప్తా. మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా ఏంటి, మీ బుజ్జి చేతులతో ఆ మృదువైన వేళతో ఆ లైక్ బటన్ మీద ఒక టచ్, అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ మీద ఏంటి మీ వేలు కందిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక టచ్ అంతే చాలు. చేశారు కదా? అమ్మయ్యా, వేలు కందిపోయినా నాకు భయం వేస్తూ ఉంటుంది. కందిపోలేదుగా, ఓకే. కొంతమంది కందిపోతాయని చెప్పి కొట్టట్లా, నాకు అది ఆశ్చర్యంగా ఉంది. అందుకని కందిపోవు, నెమ్మది కొట్టండి, మళ్ళీ గట్టి కొట్టద్దు. మీ ఫోన్ లేదని అయితే మళ్ళీ నన్ను అడుగుతారు. ఓకే, కొట్టారు అనుకుంటున్నాను. సో దాంతోపాటు నా ఒపీనియన్స్తో పాటు మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. 80K వెళ్దాం అనుకుంటున్నాం, ఎట్టొట్ట బండి లాగుతూ ఉన్నాం. మీరు అందరూ సపోర్ట్ చేస్తే అసలు రేపే కొట్టేయచ్చు 80K. రేపు జరిగే అడావుళ్ళు చూస్తుంటే ఏంటేందో వస్తున్నాయి న్యూస్లు. కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేని ఎన్ని వచ్చినాయో అవి ఎంతవరకు నిజమవుతాయి కూడా అర్థం కాదు. అందుకని చెప్పాలని భయం వేస్తూ ఉంటుంది. సరే చూద్దాం రేపు ఏం జరిగిద్ది. దాన్ని బట్టి ఇన్స్టాగ్రామ్లో ఏమైనా చిన్న అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటా. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. పెద్దదైతే కనుక వీడియో చేస్తా. సరే, ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక పాయింట్ చెప్తా. అదేంటంటే, నేనేమనుకున్నానంటే బెలూన్ గేమ్ జరిగినప్పుడు మనకు ప్రోమోలో చూపిస్తారు కదా, చూపించినప్పుడు రెండు విషయాలు చెప్తాను ముందు, ఎపిసోడ్ రివ్యూ కన్నా ముందు. ఆ బెలూన్ గేమ్ చూపించినప్పుడు ఇమాన్యుయల్ ఇంజరీ అయింది కదా, నేను అనుకున్న టాస్క్ రద్దు చేశారేమో అనుకున్నాను నేను. మనకు రాంగ్ అప్డేట్ వచ్చిందేమో. ఆ అప్డేట్ కూడా అంతే, ఇద్దరికి ఈక్వల్ బెలూన్స్ వచ్చినాయని చెప్పారు. ఎనీవే, రాంగ్ అప్డేట్ వచ్చిందేమో. అప్పుడు నేను రెండు విషయాలు అనుకున్నా. ఒకటి, ఇమాన్యుయల్ లాంటి ఓడిపోవాలంటే ఇమాన్యుయల్కి దెబ్బ తగలాలి, లేదంటే ఆ టాస్క్ ప్రాపర్టీలో రాంగ్ ఉండాలి. అప్పుడే ఇమాన్యుయల్ లాంటి టాస్క్ ఓడిపోతాడు. అదర్వైజ్ ఇమాన్యుయల్ అంటే టాస్క్ ఓడిపోవడం అంటే జరగని పని అనుకున్నా. చివరికి ఇమాన్యుయల్ ఆ ఫస్ట్ పాయింట్ కూడా రాంగ్ చేస్తాడు మావా. దెబ్బ తగిలింది కాలుకి, అయినా కూడా వదలలేదురా. ఏందిరా ఈ కసి, నాకు అర్థం కాదు. ఎందుకురా? నిజంగా ఒక స్పోర్ట్స్ పర్సన్ అయి ఉంటే తనకున్న పట్టుదలకి, తనకున్న కసికి ఇండియాకి గోల్డ్ మెడల్స్ తెచ్చేవాడేమో. మరి అంత పట్టుదల ఏంటి, అంత కసి ఏంటి? నాకు అసలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని టాస్కులు గెలుస్తారా స్వామి నువ్వు? ఎందుకు బ్రో నువ్వు ఒక్క మిస్టేక్ చేసావు, నాకు అర్థం కావట్లేదు. నామినేషన్లోకి వచ్చి నీ ఆట ఎలివేట్ చేసుకుంటా టాస్క్లే గేమ్ అన్నావు. ఇమాన్యుయల్ బాండ్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. ఎలివేట్ అవ్వాలి అంటే నామినేషన్లోకి రావాలన్న విషయం ఎందుకు ఎక్కలేదు అన్నది నాకు అర్థం కాలేదు. విషయం మొత్తం వేరేలా ఉండేది. మంచి ఆపర్చునిటీ, బట్ స్టిల్ ఐ సాల్యూట్ టు హిమ్. ఆయన టాస్క్లు ఆడుతుంటే వారు వన్ సైడే. చివరికి ఆ రెండో టాస్క్లో ప్రాపర్టీ సరిగ్గా లేకపోవటం వల్ల ఇదవటమే. మాట్లాడదాం దాని గురించి. ఇంకొక పాయింట్ చెప్తా, ఇంత మట్టుకు నేను ఎప్పుడు చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా. అదేంటి అంటే, చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, ప్రోమో కట్లు రాంగ్గా నెగిటివ్గా కట్ చేస్తున్నారు, తనుజాకి నెగిటివ్గా కట్ చేస్తారు, మీరు ఎప్పుడు చెప్పరు, అందరూ చెప్తున్నారు, మీరు మాత్రం చెప్పరంటే కొన్ని అలాగే ఉంటాయి, కొన్ని అలాగే ఉంటాయి. ఇట్స్ ఓకే నాకేం అనిపించట్లేదు అన్నాను. కానీ అంటే నేను అలాంటి నెగిటివ్ కామెంట్స్ చూడటం, నెగిటివ్ ట్రోల్స్ చూడటం కానీ ఫస్ట్ టైం ఈరోజు అనిపించింది నాకు. ఏ ప్రోమోతో అంటే ఈ రాడ్ తగిలింది కదా, ఆ ప్రోమోతోనే. రెండు పాయింట్లు ఏంటంటే, ఒకటి, అది మనం లైవ్లో అదే టాస్క్ చూస్తున్నట్టు మనకు అర్థమైంది ఏంటంటే, అది చక్కది రాడ్ ఏం కాదు, అది ఇనప రాడ్డే. డంగ్ అని సౌండ్లు వస్తూ ఉన్నాయి. రెండు, ఆవిడ తగిలిన తర్వాత మనకు ప్రోమోలు ఎలా చూపించారంటే, ఆవిడ చాలాసేపు వెయిట్ చేసినట్టు, చాలాసేపు ఫీల్ అయినట్టు, ఆవిడ ఫీల్ అయిన దానికి ఇమాన్యుయల్ ఫీల్ అయినట్టు. ఏంద్రా ఇంత ఓవర్ యాక్షన్ చేసింది ఈవిడ, ఇంత సీరియల్ యాక్టింగ్ చేసింది ఈవిడ, అంత అవసరమా? పెద్ద ఏదో దెబ్బ తగిలినట్టు, ఏదో కుట్లు పడినట్టు అలాంటివి చూసాను. అక్కడ ఏం చేయలేదు. అక్కడ దెబ్బ తగిలింది, 2 నిమిషాలు ఏడ్పు వచ్చింది తగలంగానే. అది ఐరన్దే. అది ఎవరికైనా సరే డౌట్ ఉండి అదేం పెద్ద దెబ్బ కాదనుకుంటే ఒక ఐరన్ రాడ్ తీసుకుని టంగని కొట్టుకోండి. ఐరన్ ఏదైనా అంటే అక్కడ కొంచెం మధ్యలో గ్యాప్ ఉన్నదిలేండి, మరి మొత్తం అంతా ఫిట్ అయిన ఏమంటారు గురపం లాంటిది ఏం కాదు, మరి అలా ఏం చెప్పట్లా. చిన్నగా తగులుతుంది, పెద్దగా ఏం తగలదు. ఆ తగిలిన దానికి ఆవిడ ఇదయ్యారు, వెంటనే గేమ్ ఆడారు కదా. ఆయన ప్రోమో కట్లు ఏదో చూపిస్తే మనకి ఇంకోలా అర్థమవుతూ ఉంటుంది, దానికో ఇచ్చేసుకుంటా ఉన్నారు. నిజంగానే అట్లా కట్ చేస్తారంటే ఇటు హీరో దాచి అనిపించింది. అనవసరం అక్కడ ఏమీ లేదు. ఆవిడ వెంటనే లేచి ఆడిందే కదా. సో ఏంటో బిగ్ బాస్ మాయాజాలు అంటే 1-2 ఓకే, ప్రతిసారి ఇలా జరుగుతుంటే ఈసారి మాత్రం నాకు అనిపించింది. ఇంతకుముందు నాకు పెద్దగా అనిపించలే, ఈసారి అనిపించింది. ఎనీవే, ఇంక ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోతాం. సంజన గారు అని పిలుస్తున్నాడు, ఇమాన్యుయల్ అని చెప్పి ఇదవుతున్నారు. మమ్మీ అని పిలవటం లేదు, ఏం చేస్తాం, ఆట అలా ఉంది, గేమ్ అయ్యాక నేను మాట్లాడతాను, ఎందుకంటే ఎమోషనల్ అవుతారు ఇప్పుడు అందరూ. సో ఇన్ని రోజులు మమ్మీ అని వచ్చి సంజన గారిని దూరం ఉండటం ఆవిడకి నచ్చలా. ఎందుకంటే ఆవిడకున్న బాండ్, మెయిన్ బాండ్
ఇమాన్యుయల్ వాడి ఫస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ డెమాన్ కొద్ది గొప్ప. సాయంత్రం మాట్లాడతాను, లేకపోతే నన్నే మొలి చేస్తారో ఏదో డైలాగ్ వేసారు అబ్బా ఇక్కడ, నాకు అర్థం కాల. అంటే ఏంటంటే నేను మాట్లాడకపోతే నన్ను దూరం పెట్టేస్తారనో ఇంకోటి ఏంటో, అంటే వీళ్ళందరూ కలిసి మిగతా ముగ్గురు కలిసి ఈవిడ దూరం పెట్టేస్తారని ఏదో. ప్రస్తుతం ఈ హౌస్లో చాలా బరస్ట్ అయిపోతాను, అందుకని లాస్ట్ వీక్ కూడా ఆవిడకి అది అనిపించింది ఆ ప్లాంక్స్ విషయంలో. కానీ ఏదైనా రియాక్ట్ అయిపోతే దూరం అయిపోతాడు అని చెప్పి రియాక్ట్ అవ్వకుండా కంట్రోల్ చేసుకున్నారు. ఈసారి మాత్రం బరస్ట్ అయిపోయారు. ఆ కడుపు డైలాగ్ ఇవన్నీ, కడుపు నిండిపోతే చాలా అని డైలాగ్. లాస్ట్ టైం కూడా రాంగ్ మనిషిని సెలెక్ట్ చేసుకున్నా అన్నది ఇంక ఇమాన్యుయల్కి వేసినట్టే. ఆవిడ బరస్ట్ అంటే ఆవిడ బాధపడిన దాన్ని బట్టి చూసుకుంటే. తనుజ కళ్యాణ్ నాకు అడగాలని లేదు. తనుజ కళ్యాణ్కి ఏంటి ఇంత అవసరం నాకు అర్థం కావట్లేదు అసలు. ఎందుకు మరి అంత నెసిటీ దేనికి? నిజంగా తనుజాని గెలిపించడానికా, లేదంటే సంజన గారికి కానీ భరణి గారికి కానీ సుమనకి కానీ రాకూడదనా, లేదంటే ఇమాన్యుయల్కి కానీ తనుజకి కానీ రావాలనా? ఎందుకు లేదు అంటే గేమ్లో ఉండటానికా? నేను గేమ్లో ఉన్నా ఇంగో నేనే కింగ్ మేకర్ అని చూపించుకోవడానికా? సలహాలు ఓకే, గేమ్లో టాక్టిక్స్ ఓకే, ఇక్కడ కూడా చెప్పండి భరణి అని అడగండి అని చెప్పడం ఓకే, అడగనన్నా కూడా పుష్ చేయడం కూడా స్టిల్ ఓకే. కానీ వెళ్ళి తనే మాట్లాడేసి అంత ఏంటన్నది నాకు అర్థం కాల. సో మేబీ వీళ్ళని గెలిపించడం అన్నీ కాదు, ఆయన ఫుటేజ్ కోసం, అంటే ఫుటేజ్ ఇన్ ద సెన్స్ ఆయన గేమ్లో కనిపించడం కోసం. ఇక్కడ ఎవరు కింగ్ అయినా సరే చేసింది నేనే కింగ్ మేకర్ అనిపించుకోవడం ఏమో నాకు అనిపించింది. లేదంటే అంత నుంచోవాల్సిన నెసిటీ ఏముంది? నుంచోవడం కాదు ఇది యాక్చువల్గా. ఇంకా ఆయన ఆడినా కూడా ఆయన ఆడితే మాత్రం ఇలా అడుగుతాడా? అడగడం. వీళ్ళ కోసం మాత్రం చాలా వెళ్ళాడు. మేబీ కనిపించడం కోసం గేమ్లో నేను ఉన్నాను, నేను గేమ్ బయట ఉన్నా కూడా గేమ్ లోపల నా ప్రెజెన్స్ ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి చేశాడేమో అని అనిపించింది నాకు ఇది మొత్తం. మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి. కళ్యాణ్ ఎవరైనా ఫైనల్ స్టెప్ ఏం ఆలోచించిన వేస్ట్ అంటే, తనుజ గారు నేను అందరితోనూ మంచిగా ఉంటానని చూశాను, ఇమాన్యుయల్తో కూడా అంతే, వాడే మాట్లాడటం మానేశాడు. రీజన్ వెతకడానికి ట్రై చేసినా కూడా ఆన్సర్ రాలా, మనం డిస్కస్ చేసుకుని రాలా, అందుకని నామినేషన్లో పెడితే వచ్చినాయి. దాని తర్వాత నుంచి మేము సరిగ్గా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏంటి బర్నీ సార్ని అడిగినప్పుడు వై నాట్ ఇమాన్యుయల్ అంటే నేను చెప్తాను, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా బాగానే ఉంది కాబట్టి ఇమాన్యుయల్ నా కోసం స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి, ఈ మధ్యకాలంలో సపోర్టివ్గా ఉంటున్నాడు కాబట్టి, సో అలాగా. సో నేను కనబడలేదా అంటే నేనేం చెప్తాను? ఇప్పుడు ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళి ఆయన అడగటం కానీ ఆయన నాకు ఇవ్వటం కానీ అసలు ముందు వెళ్ళి అడగటమే బాగోదు, దరిద్రంగా ఉంటుంది. నేను నుంచోకుండా ఒకటికి 2 సార్లు ఓటేసినప్పుడు, 2వ సారి వేయలేదు కానీ ఓటేసినప్పుడు బాగుంటుందా? అసలు ఏ మాత్రమే బాగుంటుందా? కొద్దికి కూడా బాగోదు. కళ్యాణ్ నేనున్నా కదా ఫోర్గ్రౌండ్లో, నేను చూసుకుంటానే అన్నట్టు. అదే ఎందుకు అంటే గేమ్లో ప్రెజెన్స్ కోసం అనిపిస్తుంది నాకు. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు నీ పని చేయి, నేను పని చేస్తా. నువ్వు అర్జునుడిలాగా బాణం ఎట్ట వేయాలో చూస్తూ ఉండు, నేను కృష్ణుడిలాగా రథం ఎట్ట నడపాలో ప్రాక్టీస్ చేస్తా అన్నట్టు ఉంది. నెక్స్ట్ సంజన గారు ఇమాన్యుయల్ అడిగారు అనమాట. ఆటలో నన్ను ఆల్రెడీ 2 సార్లు తీశారు, దయచేసి నాకు అగైనెస్ట్గా వెళ్ళకు, నన్ను తీమాకు అది అని చెప్తే ఇమాన్యుయల్ నేను ఒకసారి వేసా, నేనేమో 2వ సారి వేయలేదు, మీరు వాళ్ళతో ఆడుతున్నారు కాబట్టి నేను తనుజతో ఇంకా కలవాల్సి వచ్చింది. అలాగే తనుజ నన్ను ఇంతవరకు తీయలేదు, నా కోసం ఉంచుంది. నేను రాత్రి కూడా అంటాడు తనుజ నా కోసం నిలబడిపోయిందిరా, నేను తీయలేను తనుజ నేను డెమోతో అంటూ ఉంటాడు. ఈ వీక్ తను చేసింది, ఈ వీక్ తన వల్లే, అంటే తను చేసింది తన వల్లే కళ్యాణ్ చేశాడు. యాక్చువల్గా ఇమాన్యుయల్కి అడ్వాంటేజ్ అయింది. సంజన గారు ఇటుంటే కనుక 2 ఓట్లు ఉండేవి కాదు, 1 ఓటు ఉండేది. సంజన గారు అటు వెళ్ళిపోవటం, తనుజ ఇటు రావడం, తనుజతో పాటు కళ్యాణ్ ఉండటంతో వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు నేను పోయి తనని తీస్తా అంటే ఎట్లాగా? నువ్వు నా ప్లేస్లో నుంచొని మీరు ఆలోచించండి, నా ప్లేస్లో ఉండి మీరైతే తీస్తారా లేదా అని చెప్పి. సరేనా? నేను బాధపడింది ఎక్కడంటే మీరు గేమ్లో ఉండండి అని చెప్పి, గేమ్లో ఉండటానికి గేమ్ ఆడండి అని చెప్తే అనగానే సంజన గారు నేను గేమ్లో ఉన్నాను ఇమాన్యుయల్ అన్నారు. నాకు భలే అనిపించింది. అంతే కదా, ఆవిడ గేమ్లో ఉన్నారు, ఆవిడ ఎలిమినేట్ అయిపోవాలా. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ ఇటు వైపు ఇమాన్యుయల్ సైడ్ ఉంటే ముందు ఎలిమినేట్ అయిపోవాలేమో. ఆవిడ అటు సైడ్ ఉన్నారు కాబట్టి సుమరన్న పాయింట్లు వచ్చినాయి, మరణాన్ని ఇచ్చాడు. ఇటు సైడ్ ఉంటే వీళ్ళు ఎవరిని ఇచ్చేవాళ్ళ పాయింట్లు అస్సలు చచ్చిన ఇచ్చేవాళ్ళు కాదు. నేను రాసిస్తాను అది. వాళ్ళైనా కొంచెం మానవత్వం ఏదో ఆలోచించి మనం గేమ్లో అట్లీస్ట్ పైన ఉన్నాం, వాళ్ళకి వేరే వాళ్ళకి చేయొద్దాం అని చెప్పి ఒక అడుగు ఆలోచించారు. వీళ్ళు ఎంత పైన ఉన్న 1000 పాయింట్లో ఉన్న కూడా ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. ఆవిడ అలాగే నాకు బలి అనిపించింది. ఆవిడ నిజంగానే గేమ్లో ఉన్నారు ఇంకా ఇమాన్యుయల్ అనగానే ఆయన అది కాదు నేను గేమ్లో ఉన్నాను ఏమైనా నేను చెప్తుంది ఫస్ట్ గేమ్ కోసం అంటుంటాడు ఆయన. దాని తర్వాత సంజన గారు నేను అక్కడ మాటిచ్చి వచ్చాను అంటే మీకు అగెనిస్ట్గా అదే ఫస్ట్ గేమ్లో ఏదైతే డిస్కషన్ జరిగిందో దానికి అక్కడ మాటిచ్చి వచ్చానంటే కదా, మీరు ఎలా అయితే అక్కడ ఇప్పుడు మాటిచ్చి వచ్చారో నేను అంతే, నేను సపోర్టివ్గా ఉన్నారని చెప్పి నేను వీళ్ళకి మాటిచ్చాను. ఈ 2 డేస్ తనే నాకు చేసింది, ఈ 2 రోజులు తనే నాకు చేసింది కాబట్టి నేను కూడా తనుజకి మాటిచ్చానని చెప్తాను అనమాట. దాంతో సంజన గారు సరే ఎక్కడ దాకా వీలవుతుందో అక్కడ వరకైనా చేసామే అంటారు. ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఇంక ఉన్నది 3 ఒకళ్ళు తీసేయాలన్నప్పుడు తనుజని తీయలేనప్పుడు మిమ్మల్ని తెస్తాడు, ఇంకంతకుమించి ఏం చేస్తాడు?
దాని తర్వాత భరణి అన్న సుమన్ అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. భరణి అన్న తనుజాకి ఇవ్వాలి, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే నేను తనుజాకి ఇవ్వాలంటే సుమన్ అన్న సంజన గారు అంటాడు. భరణి అన్న సంజన గారికి ఆల్రెడీ పాయింట్స్ వెళ్ళాయి కదా మన సైడ్ నుంచి, కొద్దో గొప్ప తనుజ నా గురించి నిలబడకపోయినా నేను నిలబడాలి కదా అని చెప్పి. ఇంకో నేనేం చెప్తానంటే, నేను ఇందాక కూడా పెట్టినప్పుడు చాలా మంది కామెంట్ చేస్తారు, అన్న ఆయన ఇచ్చింది ఏంటి ఓట్ అపీల్ కోసం అంటే. నేను చెప్పా నిన్నేమో మానవత్వం అన్నట్టు కనిపించింది, ఈరోజేమో గేమ్ అన్నట్టు కనిపించింది అని చెప్పి. ఆయన తర్వాత ఇక్కడేమో ఏం చెప్తారు, తనుజ నా గురించి నిలబడిపోయినా నేను నిలబడాలి కదా అంటే తనుజ కోసం నిలబడుతున్నాను అన్న విధంగా ఒకసారి కనిపిస్తుంది. ఇంకోసారి మన గేమ్ మనం చూసుకోవాలి కదా, మనం పైనుంటే ఇస్తాము లేదంటే ఇవ్వలేం కదా అని చెప్పి గేమ్ కోసం కనిపిస్తుంది. మూడోసారి ఓట్ అపీల్ కోసం ఇచ్చినట్టే అనిపిస్తుంది. నాలుగోసారి కుండ బద్దలు కొడతారు. నాకు నచ్చింది ఏంటంటే నాలుగోసారి సూపర్ అనిపించారు ఆయన. అక్కడే లైవ్లో ఉంది, ఇక్కడ కట్ చేస్తారు, డైరెక్ట్గా చెప్తారు నా గేమ్ నేను చూసుకుంటున్నాను, నేను టాప్ 5 ఉండడానికి చూసుకుంటున్నాను కాబట్టి సో సంజన గారికి నా ఓటు అన్నట్టు, అంటే ఆవిడ ఆడకూడదు అన్న విధంగానే చెప్తారు, ఓపెన్గా చెప్తారు. అది నాకు సూపర్గా అనిపించారు. సో అలా చెప్పారు. మనం రెండో పాయింట్ దగ్గర ఇప్పుడు చెప్పుకుంటున్నప్పుడు రివ్యూ, ఆ రెండో పాయింట్ దగ్గర చెప్పుకుంటాను కానీ మూడోది జరగదు నేను చెప్పలేను కదా. కింద కామెంట్ అన్నా చూడన్నా నువ్వు తప్పు చెప్పు, ఇప్పుడు జరిగింది అంటే బ్రో అప్పటికి ఇంకా జరగలా, అప్పుడు తర్వాత జరిగింది ఇప్పుడు చెప్తాను. ఓకే, సో అది సాటిస్ఫై అవ్వండి ఇప్పటికైనా. నీకు స్కిప్ చేయను, మ్యాటర్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ ఏదో విధంగా. నెక్స్ట్ బిగ్ బాస్ ఇది ఫెయిర్ కాదు అని చివరి అంకానికి చేరుకుంది. సో టాప్లో నిలిచి అందరికన్నా తక్కువ స్కోర్, కొంతమంది టాప్లో నిలిచారు, అందరికన్నా తక్కువ స్కోర్ సభ్యులు ఈ 4 నుంచి తొలగిపోతారు. భరణి మీకు వచ్చిన పాయింట్స్లోంచి ఒక 25,000 పాయింట్స్, ఒక 115 స్కోరు ఎవరికొకరికి ఇవ్వాలి, నేను మళ్ళీ అడిగినప్పుడు చెప్పండి అన్న తర్వాత కళ్యాణ్ వెంటనే భరణి అన్న ఫ్రీ మాట వెళ్ళి ఆలోచించుకోవడానికి కూర్చుంటే కళ్యాణ్ వెళ్తాడు. ఎవరికి ఇస్తే ఎవరికి కరెక్ట్గా ఉంటుంది అని ఆలోచించండి. సో లాస్ట్ వీక్ సీన్ రిపీట్ అవుతుంది, కొద్దిగా ఆలోచించుకోండి అని చెప్తే సంజన గారికి ఇస్తున్నారా అని అంటారు. భరణి నేను చాలా క్లియర్గా ఉంటాను కళ్యాణ్ కొన్ని విషయాల్లో, నాకు తెలుసు కదా. అలాగే నేను ఒకటి ఫిక్స్ అయిపోయాక నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఇంకా కళ్యాణ్ అనుకుంటే నేనేమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అనుకుని అయితే మీరు సంజన గారికి ఇచ్చేస్తున్నారా అనగానే కాదు అలా ఎలా ఇస్తాను, అప్పుడు నేను రిస్క్లోకి వెళ్ళిపోతాను కదా. సో ఆయన గేమ్ ఆయనకి తెలుసు, మనం చెప్పవసరంలా. కళ్యాణ్ ఇప్పుడు వెళ్ళి చెప్పి ఇప్పుడు నేను ఒక మాట ఎందుకు కళ్యాణ్ నీకని చెప్పి అనిపించుకోవడం తప్పితే ఆయన గేమ్ ఆయన ఆడుకుంటాడు కదా, ఆయన ఇవన్నీ ఎందుకు మనకి, అప్పుడు నేను రిస్క్లోకి వెళ్తాను కదా. సో నాకు ఐడియా ఉందనగానే ఓకే అనుకుంటారు. దాని తర్వాత సంజన గారు సుమనతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఆటలో నన్నే తీస్తారు వీళ్ళు, వదలరు, సో పాయింట్ తీసుకుంటే కనీసం నేను లీడ్కైనా వెళ్తాను, సో తీసుకుందామని చెప్పి. మీకు ఒక విషయం చెప్తాను, లాస్ట్కి చెప్దాం అనుకున్నా కానీ ఇక్కడే చెప్తా. నిజంగా ఈ పాయింట్స్ వల్ల నిజంగా ఈ గేమ్ సీరియస్గా నడిచింది, ఈ పాయింట్స్ వల్ల ఉపయోగం ఉందని మీరు అనుకుంటున్నారా? నిజంగా మళ్ళీ మన మాట నేనైతే అనుకోవట్లా. ఇదంతా తూచి చేయడానికి పెట్టాడు బిగ్ బాస్. లాస్ట్కి కొంచెం డీటెయిల్ చెప్తాను, మళ్ళీ మర్చిపోతాను ఇప్పుడు చెప్తాను. లేదంటే ఒక ఆటకి 50 పాయింట్లు ఏంటి, ఒక ఆటకి 100 పాయింట్లు ఏంటి, లాస్ట్కి వచ్చేవాడికి 300 పాయింట్లు ఏంటి, మైండ్ ఉందా అసలు? ఇంకెందుకు ఆ మాత్రం దాన్ని స్కోర్ బోర్డు సంజన గారు ఒక గేమ్ ఆడితే ఏంటి, ఆగితే ఏంటి, 2 గేమ్లు ఆగితే ఏంటి, నాకు అర్థం కాలేదు. లాస్ట్కి 300 పాయింట్లు ఇచ్చేసి అందరికీ టాప్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నప్పుడు. భరణి గారు తనుజాకి ఏం చేసినా హార్ట్ నుంచి వచ్చింది, నేను హార్ట్ఫుల్గా చేశాను. నేను తీసుకున్న డెసిషన్, నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను, అది ఇమాన్యుయల్ అంటే పర్లేదు కళ్యాణ్ చెప్తాను అనమాట. కానీ ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్నాడు నా గురించి అనగానే నాకు అది బాధ అనిపించింది. ఆయన ఫీల్ అవటం తప్పలేదు కదా, ఆయన ఫీల్ అయ్యారు. నేను చూపించిన ఎమోషన్ ఆట నుంచి రావటం లేదు, అంటే నేను ఏదైతే ఎమోషన్ చూపించానో అటు నుంచి రావటం లేదు, కేవలం నా సైడ్ నుంచి వెళ్తుంది. తనకేం తను ఆడుకోని అని చెప్పిస్తారు, అటు నుంచి కూడా చూపిస్తున్నారు. మీకోసం ట్రయాంగిల్ మీద ఇష్యూ తీసుకున్నారు, 50,000 తీసుకున్నారు, గుర్తించట్లా అంతే. అంటే ఈయన తీసుకున్నంత రేంజ్లో అది రిఫ్లెక్ట్ అవ్వలేదులేండి. అది కూడా గేమ్ దగ్గరికి వచ్చేపాటికి ఒకలాగా. సో మనిషి మీద ఎఫెక్షన్ అనేది జెన్యున్గా ఉంటుంది. అమ్మాయి వచ్చి నాన్న అంటే దూరం పెట్టేంత క్యారెక్టర్లెస్ పర్సన్ కాదు నేను, గేమ్ కోసం వీటన్నిటి కోసం అని చెప్పి. నాది ఏదైనా ఎమోషన్ ఏదైనా గేమ్ పక్కన పెట్టేస్తే నాకు జెన్యున్గా ఉంటుంది అని చెప్పి. భరణి అన్న ఈ విషయాల్లో మాత్రం రైటే, ఆయన చాలా జెన్యున్గా ఎఫెక్షన్గా చూపించాడు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే నాకున్న డౌట్ ఏంటంటే, ఒకవేళ అక్కడ సంజన గారు లేకుండా సుమనన్ ఉంటే ఏం చేసేవాడు? అప్పుడు కూడా తనుజకి ఇచ్చేవాడా, సుమనకి ఇచ్చేవాడా? సుమనతో కూడా ఆయన కాంపిటీషనే కదా, అప్పుడు ఏం చేసేవాడు అన్న, ఎలాంటి మాటలు మాట్లాడేవాడు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు మన కూడా జరిగింది టీటీఎఫ్ఏ కదా, అప్పుడు ఆయనకి ఛాన్స్ ఉన్నప్పుడు ఆయన సుమనకే కదా సపోర్ట్ చేసింది, తనుజకి సపోర్ట్ చేయలేదు కదా. ఈవెన్ అడిగినా కూడా నిన్ను చేయకపోతే అమ్మ ఒక్కడైపోతాడు, చేయాలి కదా అని చెప్పి చేశారు కదా, అది చాలా గట్టిగా చేశారు. మామూలుగా వెళ్ళి నీళ్ళు పోసేసి వచ్చాడు అలా, సుమన్ నన్నే చూడరా చూడు అది మూసేవా అయిపోతావు అన్న విధంగా రచ్చగొట్టి మరీ నుంచోబెట్టారు గేమ్లో. వెళ్ళి మొహం పెట్టి మరీ చూసి మరి. నెక్స్ట్ ఇమాన్యుయల్ కూడా పిలిచి మాట్లాడతాడు భరణి అన్నతో. సో అంటే గేమ్ కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది, మీరు వెళ్ళిపోవడానికి నేను కూడా ఒక కారణమే, సో నాకు టఫ్ కాంపిటీషన్ అని చెప్పి చూసుకుంటాను కదా, సో అన్నట్టు చెప్తా ఉంటాను. ఇట్స్ ఓకే, ఆయనకి ఇద్దాం, నేను కూడా అర్థమైంది. తనుజ వస్తుంది, ఏమైంది చెప్పావా అని అడిగిద్ది కళ్యాణ్ని. నీకే అన్నట్టు చెప్తాడు, సర్లే ఏదో ఒకట్లే అని చెప్పి. ఎందుకు మీరు అడగరనుకున్నారు కదా, వెళ్ళి ఆయన అడిగాడు, అదే దరిద్రుడు మళ్ళీ మీరు వెళ్ళి చెప్పావా లేదా, ఎందుకు ఇవన్నీ
గేమ్ ఆడుకోవచ్చు కదా చక్కగా. అదే టాస్క్లు ఆడుకొని అక్కడ ఆడుకోవచ్చు కదా. ఏంటో నాకు కొంచెం నచ్చలా. అంటే వద్దనుకున్నారు కదా. సరే నేను అడగాలనుకున్నారు, ఆయన అడిగారు కాబట్టి వెళ్ళారేమో మరి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఎమ్మెన్ఎల్ సైడ్ చూపిస్తారు. సో నన్ను 2 గేమ్స్ ఆడిపించలేదు, 2 గేమ్స్ ఆడిపించారు అంటే ఎమ్మెన్ఎల్ చెప్తాడు మీరు వాళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా నాకు హ్యాపీనే అని చెప్తారు. దాని తర్వాత సంజన గారు అండ్ బర్నీ గారు, సంజన గారు లాస్ట్ ఛాన్స్ అన్న టు సర్వైవ్ నాకు ఇవ్వండి, నెక్స్ట్ స్టార్ట్ నుంచి నన్ను నెట్టగా తీసేస్తారు. సో చాలా సేర్లు అంటారు తెలుసా ఆవిడ లైవ్లో. ఏదైనా ప్రతిసారి వెళ్ళేద్దుంటారు సంజయ్ బాబు వెయిట్ అని చెప్తుంటారు. చివరికి వాష్రూమ్కి వెళ్తారు, చివరికి మీ డేట్స్ కావాలి అది అని చెప్పి వెంటబడి చివరికి మాట్లాడతారు. బర్నీ అని ఇది నా డెసిషన్, నాకు వదిలేయండి, నేను టైం తీసుకుని ఆలోచిస్తాను అని అప్పటికే ఫిక్స్ అయ్యారు. కానీ చెప్పలేక ఇంకా అప్పటికి మొహాటం అడ్డం వస్తుంది. టోటల్ ట్రావెల్లో నేనేంటి అని ఆలోచించుకొని తీసుకుంటాను ఈ డెసిషన్. అంటే ఫస్ట్ నుంచి నాకు ఎవరు క్లోజ్ ఏంటి అన్ని విధాలుగా తీసుకుంటాను. మైండ్ కన్నా హార్ట్ ఆల్వేస్ డామినేట్, అది నా ప్రాబ్లము. సో మై మైండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, నాకు హార్ట్ డామినేట్ చేస్తుంది. సో హార్ట్ఫుల్గా తీసుకుంటాను డెసిషన్ అంటే ఇంకా ఆవిడకి రాదని ఆవిడకి అర్థమైపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ బర్నీ అని అడిగినప్పుడు బర్నీ అన్న తనుజాకి ఇవ్వాలనుకున్నాను బిగ్ బాస్ అని చెప్పి అక్కడ గట్టిగా ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే అది నిజంగా వచ్చిన ఎమోషనే. తను నాకేం చెప్పి నేను మాత్రం చేస్తున్నాను కూతురు అనుకొని అన్నట్టు. తనుజ అంటే వై ఆర్ యూ క్రయింగ్ అని చెప్పి ఇలా చేసుకుంటుంటారు అనమాట. ఎందుకు ఏడుస్తున్నారు ఏమైందంటే ఐఎమ్ సారీ బిగ్ బాస్, నా పాయింట్స్ తనుజాకే అంటే గో ప్లే వెల్ బాగా ఆడు అది అని చెప్పేసి ఆయన పాయింట్స్ ఇచ్చినందుకు ఆవిడ గెలిచినందుకు ఆల్మోస్ట్ లాస్ట్కి హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. తర్వాత ఏమంటారంటే యు ఆర్ మై డాటర్ ఫర్ ఎవర్, సో ఎప్పటికీ నువ్వు నా కూతురివే అని చెప్పి ఈయన ఏడుస్తారు, ఆవిడ ఏడుస్తారు. సో వీళ్ళది నైస్ బాండ్, బట్ మధ్యలో అది అతలాకుతలం అయింది. బట్ చివరికి వచ్చేపాటికి మళ్ళీ హ్యాపీ ఎండింగ్స్లా ఉన్నాయి. ఏదైనా ఈ బాండ్స్ అని చివరికి హ్యాపీ ఎండింగ్స్తోనే వెళ్తాయని అనుకుంటున్నా. బట్ బయటికి వెళ్ళాక ఏ బాండ్స్ కంటిన్యూ అన్నది ఎవడు చెప్పలేని పరిస్థితి. సో తనుజాకి అక్కడి నుంచి 450 పాయింట్స్ వస్తాయి, ఇమాన్యుయల్ 320, సంజన గారు 320. సో 130 పాయింట్స్ ఇక్కడ లీడ్లో ఉన్నారు. నెక్స్ట్ ఇది కీ టు సక్సెస్ అనే టాస్క్ పెట్టారు. పూల్లో టాస్క్ ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్. ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్తాను ఏంటంటే, కొంచెం తనుజాకి ఒంట్లో బాగా కొంచెం ఫేవరిష్గా ఏదో ఉందని చెప్పి లైవ్లో డెమో అని వీళ్ళందరూ చెప్తుంటారు. కొంచెం ఇది డిఫికల్ట్ టాస్కే. సంజన గారికి కూడా ఇది డిఫికల్ట్ టాస్కే. ఆ స్విమ్మింగ్ పూల్లో దిగటం ఇదంతా, ఆవిడ కూడా కొంచెం హెల్త్ ఇష్యూలు ఉన్నాయి. సో వాళ్ళిద్దరు స్విమ్మింగ్ పూల్లో దిగి అవి తీసుకొచ్చి ఇమాన్యుయల్కి అగైనెస్ట్గా ఆడటం అంటే అది మామూలు విషయం కాదు. అలాగే ఇమాన్యుయల్ కూడా వాళ్ళిద్దరు లేడీస్ని హ్యాండిల్ చేసుకుంటా, ఒక సైడ్ ఏమో ఫ్రెండ్ క్లోజు, ఇంకో సైడ్ మా అమ్మ ఆవిడ క్లోజు, వాళ్ళిద్దరిని ఓడించి టాస్క్ గెలాలంటే ఎమోషనల్గా అది కూడా స్ట్రెస్ఫుల్లే. అలాంటి క్లిష్ట పరిస్థితులు ఆడిన టాస్క్ ఇది. నాకైతే ముగ్గురు అదరగొట్టారనిపించింది. చాలా అంటే చాలా బాగా ఆడారు, గివప్ ఇవ్వకుండా ఆడారు, 4 తెచ్చుకున్నారు. ఆ కీస్ తీయటం కానీ ఏదైనా సరే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళటం కానీ ఇలాంటి టాస్క్ లైవ్ మొత్తం చూపిస్తే బాగుంటుంది, వాళ్ళ గేమ్ ఎలివేట్ అవుతుంది. అస్సలు చూపిలా, సింపుల్ కట్ చేసి పడేశాడు. ఆ గొడవ కోసం ఆ ఎపిసోడ్లో రావడం కోసం మొత్తం కట్ చేసి పడేశాడు. సో చూస్తే మాత్రం చాలా డిఫికల్ట్ టాస్కే, అంత ఈజీ టాస్క్ కాదు. సో ఇద్దరు కలిసి ఇమాన్యుయల్ ఓడించాలనుకోవటం, తర్వాత సంజన గారిని ఈవిడ ఓడించాలనుకోవటం, ఎత్తులు పై ఎత్తులు అది లాస్ట్ మూమెంట్లో పెట్టడం బాగా ఆడారు. ముగ్గురిని అప్రిషియేట్ చేయాలి ఈ టాస్క్ ఆడిన విధానంగా అయితే ఇందులో బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే, బజర్ మోగేపాటికి ఎవరివైతే ఎక్కువ షేపులు అక్కడ బోర్డుకి పెట్టేసి ఉంటాయో వాళ్ళు గెలుస్తారు. అలాగే ఈ టాస్క్కి ఒక్కళ్ళే విజేత ఉంటారు. ఈ 2 పాయింట్లు చెప్పాడు ఆయన. ఒక్కళ్ళే విజేతలు ఉంటారు, 150 పాయింట్లు వస్తే మిగతా వాళ్ళకి రావు అని చెప్పి. సో ఫస్ట్ ఇమాన్యుయల్ తెలిసిందేగా మెరుపు వేగంతో, మరి ఆయన అదృష్టం అలాగ ఉంటుందా లేదా ఏంటి తెలియదు కానీ ఒక కీ దిగి నాకు కీ తగిలేసింది డైరెక్ట్. 2 సంజన గారు కూడా 2 తెచ్చారు, దాని తర్వాత ఇమాన్యుయల్ 2 తెస్తారు, మొత్తం 4 తెచ్చారు. దాని తర్వాత తనుజ 2 తెస్తుంది, మళ్ళీ తనుజ ఇంకో 2 తెస్తుంది, సంజన గారు తెచ్చే లోపల. సో ఇలాగా 4 తెస్తారు. డెమాన్ చెప్తాడు ఈ 4 కాపాడుగా సామే ఇంకేం వెళ్ళవసరం లేదని చెప్పి. సో ఇమాన్యుయల్ 4తో కాపాడుకుంటూ ఉంటాడు. తనుజ గారికి 4 చేస్తారు. అక్కడ ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ నడిచిద్ది. కొంచెం తనుజ డామినేటింగ్ అదే లాగేసి అయ్యేసి చేసేసి పడతారు. ఈ లోపల సంజన గారు వచ్చేసి సంజన గారు పెట్టుకుంటూ ఉంటారు. ఇమాన్యుయల్ని ఈవిడ తనుజ ఆపుతా ఉంటే ఇక్కడ ఇమాన్యుయల్ డైలాగ్ అసలు ఏంటంటే, నువ్వు తనకి హెల్ప్ చేస్తున్నావు అంటే తనుజ ఐఎమ్ నాట్ హెల్పింగ్ అంటూ ఉంటారు. అన్న నువ్వు ఇద్దరిని ఆపన్నా అని చెప్పి డెమాన్ రన్నింగ్ కామెంట్ చేస్తుంటే బర్నేన్ కోపం వచ్చింది. బర్నేన్ సంచలకే డెమాన్ నువ్వు ఒకసారి ఆగుతావా అని చెప్పి. సంజన గారు గెలవటానికి వదులురా అంటారు. నాకు అర్థం కాలే, తిరిగి అర్థం కావట్లేదా, నువ్వు గివప్ ఇచ్చే అంటున్నారా అన్నది నాకు అర్థం కాలేదు. గివప్ ఇచ్చామంటున్నారా గెలవటానికి వదులురా అంటే? అలా అటాక్ ఇచ్చేస్తాడు. ఒకవేళ అదే కనుకంటే ఇమాన్యుయల్ మీకు స్కోర్స్ వచ్చాయి నాకు లేదు అంటాడు. సో గివప్ ఇచ్చామని అంటున్నారు అంటే మీకు వేరే వాళ్ళని స్కోర్స్ వచ్చాయి నాకు రాలేదు కదా అంటే సంజన గారు ఇమ్ము ప్లీజ్ ఇమ్ము అంటారు. అలా ఎలా అడుగుతారండి నాకు అర్థం కాదు. వదిలేమని ఎవరాట వాళ్ళు ఆడుకోవాలి, ఆడి గెలుచుకోవాలి, కానీ ఇదే విధానం గేమ్లో. నెక్స్ట్
సంజన గారు ఇది తీసేసి తనుజ ఒకటి పూల్లో విసిరేశారు. నెక్స్ట్ ఇమాన్యుల్ కూడా తనుజ ఒకటి విసిరేశారు. సో తనుజ 2 ఉన్నాయి. ఈ లోపల తనుజ 3 పెట్టింది అనుకుంటా, ఒక పాయింట్ ఆఫ్ టైంలో 3 పెట్టినట్టుంది. తనుజ గారు నాకు తెలిసి ఇమాన్యుల్ విసిరేట్టున్నారు, 4 తెచ్చారు, 3 ఉన్నాయి అందుకని. తనుజ వచ్చినప్పుడు తనుజ నేను ఇసిరే, నా వాటర్లోకి నేను ఇసిరే, అక్కడ హట్ అవుతుంది. అప్పుడు దాకా హట్ అవుతుంది, కానీ తను ఎప్పుడైతే ఇమాన్యుల్ ఇసిరాడో అప్పుడు హట్ అవుతుంది అనమాట. నువ్వు తీసావు కదా అంటే, నేను తీసాను కానీ నేను ఇసరలేదు కదా, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని చెప్తే, నేను నిన్ను ముట్టుకోలేదు, నువ్వే నన్ను ముట్టుకున్నానని ఇప్పుడు తనుజ ఇంకా ఇమాన్యుల్ టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆడికి ఇంకా ట్రిగ్గర్ అయిపోయి స్టార్ట్ చేస్తుంటే ఇమాన్యుల్ నీకు అర్థం కావట్లేదు తనుజ, వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఆవిడ పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకోగానే నీకు అర్థం కావట్లేదు తనుజ, నీకు అర్థం కావట్లేదు తనుజ, వదిలేసే నువ్వు ఇంకా వదిలేసావు, నేను నిన్నే పట్టుకుంటా అంటే ఆవిడ పట్టుకుంటుంటారు. అదే తనుజ నువ్వు పిచ్చాట ఆడుతున్నావు అని చెప్పి గట్టి గరుస్తాడు ఆయన. తనుజ ఏమో చేసింది ఎవర్రా ఇసిరేసింది పూల్లో, ఎవర్రా నువ్వేనా అని ఏం చెప్పి ఆడికి ట్రిగ్గర్ అయింది. ఎప్పుడైతే తీసిరాడో అంటే ఈవిడ ఏంటంటే పాయింట్, ఈవిడ తీసినప్పుడు ఇసర్రా కింద పెట్టింది, ఎంత గేమ్గా అయినా కూడా, కానీ ఇసిరేవాటికి ట్రిగ్గర్ అయిపోయింది. ఈ లోపల సంజన గారు 3 పెట్టేశారు. సో బిగ్ బాస్ పెట్టేసి బిగ్ బాస్ బెల్లు మోగించాడు, బిగ్ బాస్ బెల్లు మోగించాడు. నాకు ఇది కూడా ఆయనకి ఎప్పుడు మోగించారని అప్పుడు మోగిస్తారు. ఇక్కడ వదిలేయమంటాం ఏంటి, ఇక్కడ పెట్టేసి బిగ్ బాస్ని బెల్లు మోగించడం అంటే ఏంటి అంటే ఏం లేదులేండి, డెస్పరేట్గా ఉన్నారు ఒక విన్ను కోసం. దాని తర్వాత తనుజ వచ్చి సంజన గారు తీసేస్తారు. అప్పుడు ఇమాన్యుల్ 2 తనుజ 2 ఉంటాయి. సంజన గారు దాని తర్వాత తనుజ వాళ్ళ దగ్గరికి వచ్చి అంటారు అనమాట, ఏమంటారంటే తనుజ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తుందిరా అంటే, వాళ్ళిద్దరూ అనుకున్న మాటలను ఇవి రిపీట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇమాన్యుల్ నన్ను ఎందుకు లాగుతున్నారు అని చెప్పి, అసలు మీరే నన్ను అటాక్ చేశారు, ఇంక ఈ డిస్కషన్స్ అన్నీ ఆ గేమ్లో జరుగుతూ ఉంటాయి. నేను వేరే కదా అంటే నన్ను వేరు చేశారు అంటే, మీ ఇద్దరు కలిపి ఆడుతున్నారు, నన్ను వేరు చేశారన్న విధంగా మీనింగ్లో మాట్లాడుతుంటారు అనమాట. తనుజ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది, వేరే వాళ్ళకి ఛాన్స్ వచ్చేస్తుంది తనుజ అన్నట్టు, నేను వేరే కదా అన్నట్టు. అంటే వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే సైలెంట్గా తనుజ ఏం చేస్తుంది, 3 షేపులు పెట్టింది. అక్కడ కనుక బెల్లి కొట్టుంటే తనుజ గెలిచేది. బట్ బిగ్ బాస్ అక్కడ అలా అనుకోవట్లా, బిగ్ బాస్ ఇంక వేరే ప్లాన్లో ఉన్నాడు. అది వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు కొడతా అప్పుడే ఇంకా చూస్తూ ఉంటారు మానిటర్లో, కొట్టు టంగ్ అంతే, అలా ఉంటుంది పరిస్థితి నాకు తెలిసి. దాని తర్వాత సంజన గారు అటాక్ చేసి తనుజ తీసేస్తారు. మొత్తానికి అడి చేసి ఇడి చేసేపాటికి ఏమైందంటే ఇమాన్యుల్ 2 సంజన గారు 2 మిగిలితే సంజన గారు జస్ట్ పెడతారు. పెట్టినప్పుడు ఆ లాస్ట్ షేప్ ఏదైతే ఉందో అది పెట్టినప్పుడు అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి. నేను ఇందాక నా దాంట్లో కూడా చెప్పాను, పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వదు, కొంచెం సైడ్కే ఉంది. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు చెప్తూ ఉంటారు, డెమోను కళ్యాణ్ చెప్తారు పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వలేదు అంటారు. సుమనన్నేమో సంజన ఫిక్స్ అయింది పట్టింది అన్నట్టు చెప్తారు, పెట్టారు అనే విధంగా చెప్తాడు. ఆ బెల్లి మోగిన తర్వాత తనుజ గారు తెస్తారు. ఇక్కడ డెసిషన్ ఎవరిదంటే బర్నీ అన్నది మెయిన్. నెక్స్ట్ సుమనన్న ఉందని చెప్పి తర్వాత సగం ఉందనేప్పటికీ ఇక్కడ సంజన గారు హట్ అవుతారు. అదేంటి నా ఇందాక ఉందన్నావు కదా అంటే, సగం ఉంది అంటున్నారండి, నేను క్లారిటీగా చూడలేదు, మీరు పెట్టారనుకున్నా కానీ వాళ్ళందరూ సగం ఉంది అంటున్నారు కాబట్టి ఆయన కూడా సగం ఉంది అనుకుంటున్నాడు. మాట మార్చుకన్నా అని చెప్పి ఆవిడ ఇంకేడు స్టార్ట్ చేశారు. మాట మార్చుకన్నా ప్లీజ్ అన్న, ఇప్పుడే చెప్పావన్నా, ఇద్దరు ఉన్నాయన్నా అని చెప్తుంటే, నేను ఒక్కడనే కాదండి అక్కడ అవతల వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే, ఆయన చూసి పెట్టేసాను అనుకున్నారు కానీ అది కొంచెం సైడ్కి ఉంది అన్న విషయం గమనించాల, అది మ్యాటర్. సో డెమోన్ పెట్టి మరి చూపిస్తాడు, ఇలా ఉంది అంటే బర్నీ అన్న మాత్రం పక్కకి వెళ్ళి ఆయనకి ఏం అర్థమైందని చెప్తారు. బజర్ మోగే టైంకి ఫిట్ అయ్యే ఉంది, జెన్యున్గా ఫిట్ అయ్యే ఉంది అని చెప్పి. సో ఇక్కడ ఫిట్ కాలేదు అని అంటే వేరే విషయం, ఆయన ఏమన్నారు ఫిట్ అయ్యే ఉంది అని చెప్పారు. సో బజర్ మోగేపాటికి ఆవిడ ఫిట్ అయ్యి ఉందంటే అది కన్సిడర్ చేసినట్టే కదా. సో ఆవిడవి 2 ఉన్నాయి, ఇమాన్యుల్వి 2 ఉన్నాయి. 2 ఉన్నప్పుడు సంజన గారు ఈ లోపల వీళ్ళకి గొడవ అవుతుంది. ఏంటంటే ఏమైపోతుంది, నేను ఆట వల్ల ఆడటం లేదు, ఏమైపోతుంది గెలుస్తాం ఓడిపోతాం, కానీ ఇట్లా వేరే వాళ్ళు అంటారు చూడు, నేను ఎందుకున్నాను రా ఇంట్లో అయ్యి అని చెప్పి ఇంకా ఆవిడ తలబాదుకొని ఆవిడ ఎడుస్తూ ఉంటారా, వాటర్ బాటిల్ అంటే దాన్ని ఇసిరేసి ఎడుస్తూ ఉంటారు అనమాట. ఆయన ఏదో చెప్పొద్దు, ఊరుకోరా అయ్యి అని చెప్పి ఇంకా ఇమాన్యుల్ అంటూ ఉంటారు. ఇమాన్యుల్ అసలు ఇద్దరు అటాక్ చేస్తే నేనేం చేయాలి, నేను ఆపుకోవాలి వద్దా, నేను చేసుకోవద్దా, తనుజ నువ్వు నేను కొట్టుకుంటున్నా, వేరే వాళ్ళు పట్టుకుంటున్నారు అది చూడు అన్న. అంటే ఏంటి, మన ఇద్దరం కొట్టుకుని మనం తీసేస్తున్నాం, వాళ్ళు పెట్టుకున్నారు కదా వాళ్ళది కూడా తీసే అన్న ఉద్దేశం చెప్పారు. అంతేగాని మన ఇద్దరం కలిసి ఆడుతున్నాం, వాళ్ళిద్దరం కలిసి ఆడాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ ఇమాన్యుల్ ఎంత ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నా కలిసి ఆడలేదు, ఇద్దరు విడిగానే ఆడారు. సో ఇద్దరు ఒకరు తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఈయన ఇసిరేయటం కానీ ఇవి లాగేయటం కానీ గేమ్లానే ఆడారు అనిపించింది నాకైతే. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి దీని మీద. అంటే అవునా కరెక్ట్రా అలాగే ఆడారా భలే చెప్తారా, నా కర్మ ఇమాన్యుల్, నేను ఏడుస్తున్నా అని చెప్పి ఆ బాటిల్ ఇసిరేసి నన్ను వదిలే, ఇంకా నన్ను ఏడిపించుకు ఈ హౌస్లో అని చెప్పి అంటే ఈయనేమో ఏం పోర్ట్రేట్ చేద్దాం అనుకున్నారంటే, ఏంటి ఏం పోర్ట్రేట్ చేసేది, ఏం పోర్ట్రేషన్ లేదు, నా కర్మ అని చెప్పి నేను కొట్టుకుంటున్నాను అది అని. ఏంటో ఆ మాటలన్నీ ఏంటో నాకు అసలు అర్థమే కాల. ఎందుకన్నీ మీకు హెల్ప్ చేయడు అన్న విషయం మీకు ముందే అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే వాళ్ళ ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటారన్న విషయం అర్థమైంది. నాకెందుకు ఇది ఆడియన్స్ కోసం చేసిన ఇదిలా అనిపించింది. అక్కడ అంతేం జరగలేదు.
వాళ్ళిద్దరు కలిసి డామినేటింగ్ అసలు ఇవి మొత్తం అసలు ఆట ఆడిని కూడా చేసేస్తే చేసిన ఒక అర్థం ఉంది. ఎవరాట వాళ్ళు ఆడుకున్నారని క్లియర్గా కనిపిస్తుంది. చివరికి ఇమాన్యుల్కి పోటీగా మీవి మిగిలినాయి కానీ తనుజవే మిగలలేదే. పోనీ ఇమాన్యుల్వే డామినేటింగ్గా మిగలలేదే, ఇమాన్యుల్ ఎలా మిగిలినాయో మీవి అలాగే మిగిలినాయి. వాళ్ళిద్దరు కలిసి ఆడితే మేము అసలు మిగిలేవా? మేము అసలు ఇక్కడ ఉండేవా? గ్రౌండ్లోనే వెళ్ళిపోయావు కదా. ఇంకా అసలు ఆ మాటలు కానీ, ఆ తలగొట్టుకోవటం కానీ, ఆ ఏడుపు కానీ నాకంతా కావాలని ఇమాన్యుల్ని బ్లేమ్ చేయడానికి, ఇమాన్యుల్ అడ్డం పెట్టుకునేది గేమ్ ఆడటానికి చేసినట్టు అనిపించింది. ఈ ఇమాన్యుల్ బండి షెడ్కి వెళ్ళిపోయింది. ఇమాన్యుల్ది మొహంలో అసలు కలబోయింది. వారం రోజుల నుంచి అదే ఎమోషనల్గా గోత్రు అవుతూ ఉన్నాడు. ఫస్ట్ వచ్చి మీరేనా లాగారు అంటే సంజన గారు అది గేమ్ రా అంటూ ఉంటారు. మరి ఇది కూడా గేమే కదండి మీది. మరి ఆవిడ తీసేయాలంటే వీళ్ళు చెప్పాలి కదా, ఆవిడ కూడా తీయని చెప్పి అది గేమే కదా అంటాడు. అదే గేమే కదండి, తనతో తనని తీయమన్నా కూడా గేమే కదండి. సంజన గారు నేను వేరే ఆలోచిస్తే ఏడుస్తున్నా, నేను వేరే ఆలోచిస్తే ఏడుస్తున్నా వదిలే అంట. అదే మీరు నేను చేసింది గేమ్ అన్నప్పుడు నేను చేసింది కూడా గేమే అనగానే దానికి సమాధానం లేక నేను వేరే ఆలోచించుకుంటాను వదిలే అంటే అది ఎట్లా రైట్ అవుతుంది? ఇమాన్యుల్ ఎందుకండి అలా అంటారు, అలా ఎందుకండి పోర్ట్రేట్ చేయడానికి చూస్తున్నారు, ఏదో ఒకటి నా మీద అగెనెస్ట్గా పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారని చెప్పి. సో నాకు అది అనిపిస్తుంది, కావాలని ఏదైనా ట్రై చేస్తున్నారా అని చెప్పి గేమ్లో ఉండటానికా, లేదంటే ఇట్లా నేను చేస్తా ఉంటే గేమ్లో ఉంటానంటే కడుపు డైలాగ్ వేసినప్పుడు చెప్తారు నేను స్ట్రాంగ్ డైలాగ్ వేసాను కాబట్టి వెనక తగ్గారని చెప్పి. అలా వేయటం వల్ల వెనక తగ్గుతారు అని చెప్పి అలా అనుకుంటున్నారా, లేదంటే ఆడియన్స్కి ఏమైనా పోర్ట్రేట్ చేస్తున్నారా, తను కార్నర్ అయిపోతున్నారు, చివరికి తను ఎవరికైతే బాగుంటుందో తను కూడా తను కార్నర్ చేస్తాడు, అలా ఏమైనా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా గేమ్లో ఉండి అని. ఫస్ట్ వచ్చి మీరు నావే తీస్తారని కానీ మళ్ళీ ఆవిడ గేమే కదా అంటారు. ఇది కూడా గేమే కదండి, నేను ఆడింది కూడా గేమే, మీరు ఆడింది గేమే అంటే వాటర్ ఇస్ రేస్ అని సారీ అన్న అని చెప్పి ఆయన సారీ చెప్తా ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ ఆవిడ తప్పుగా అన్నానారా, ఫుల్ ఇంకా ఎమోషనల్ అయిపోతాడు. తప్పుగా అన్నానారా, నేను మనిషినే కదరా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదరా, ఏంట్రా ఇది అని చెప్పి, మీరు తీస్తే గేము నేను మాత్రం బందాలా అని చెప్పి ఆవిడకి అంటాడులేండి. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇంక వీళ్ళు పెట్టుకొని ఇంకా ఏడుస్తుంటాడు. సంజన గారు ఏమో లోపల ప్రతి వారం ఇదే కదా జరిగేది, షట్ యువర్ మౌత్ అని చెప్పి అనుకుంటారు. ప్రతి వారం ఇదే కదా జరుగుతుంది, ఇందులో ఏముంది కొత్తగా, నువ్వు అలా బర్స్ట్ అయిపోవటం మంచిది కాదు అన్నట్టు ఆవిడ తిట్టుకుంటూ ఉంటారు. ఇమాన్యుల్ ఎంత తట్టుకుంటానరా, వారం రోజుల నుంచి ఇదే జరుగుతుంది అని చెప్పి ఇంకా లైవ్లో కూడా గట్టిగా ఎడుతుంటారు. వీళ్ళేమో నువ్వేం బాధపడకన్నా, నీ సైడ్ నుంచి తప్పేం లేదు, వదిలేస్తే నువ్వు కష్టం ఏం మాట్లాడగాని, తనుజకు కూడా చెప్పండి రా బాబు అంటారు. చెప్తాం తర్వాత, ఇప్పుడు కాదు అని చెప్పి ఈ లోపల తనుజ స్టార్ట్ అవుతుంది. సో తనుజ స్టార్ట్ అయిన తర్వాత తనుజ చెప్పమంటారులేండి, నేను నీవి కింద వేసాను, ఎంత ఫ్రెండ్ అయినా సరే నేను గేమ్ లాగా ఆడాను, సో వాటర్లో వేయలేదు, ఫ్రెండ్ అని నేను కూర్చోలేదు, నేను కింద వేసా, కానీ నువ్వెక్కడ వేసావు, నువ్వు తీసుకెళ్ళి వాటర్లో వేసావు అంటే నేను హైయెస్ట్ గెలవాలంటే ఫ్రెండ్షిప్ బాండ్ ఇవన్నీ తీసుకురాను, కానీ నువ్వు ఇలా చేసావు అనగానే అది నేను ఊపుగా వేస్తాను తనుజ, కావాలి నేనేం తనుజ అని చెప్తుంటారు. దిమ్మనేమో తర్వాత మాట్లాడుతూ నెమ్మదిగా చెప్తాం, ఆగండి అంటారు. ఈవిడ సంజన గారి గొడవ పోయింటే కనుక ఈవిడ పెద్ద గొడవ అయ్యేది. సంజన గారి గొడవ అవడం వల్ల ఇది చిన్న గొడవ అయింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అప్పటికి ఏడుస్తున్నాడు ఇమాన్యుల్, అందుకని ఇంక చేయలేదు, ఇంక దీన్ని పెద్ద చేసుంటారు. నెక్స్ట్ బర్నియానా చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత బిగ్ బాస్ అడిగినప్పుడు ఈ పోరాటంలో విన్నరు ఇమాన్యుల్ అంటే ఫస్ట్ ఇది చెప్తారు, 2 ఆబ్జెక్ట్స్ ఇమాన్యుల్ ఉన్నాయి, 2 ఆబ్జెక్ట్స్ సంజన గారివి ఉన్నాయి అనగానే బిగ్ బాస్ మళ్ళీ విజేత ఎవరు మళ్ళీ అడుగుతాడు, విజేత ఎవరు చెప్పండి అనగానే నేను విన్నర్గా ఇమాన్యుల్ అనౌన్స్ చేస్తాను కానీ సంజన గారు షాక్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు బయట ఆయన డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవరితో డిస్కస్ చేయడు, వాళ్ళు కూడా లోపల ఉంటారు, వస్తారు. టై కదన్నా అని చెప్పి సంజన గారు అంటాడు. సో టై అని అనౌన్స్ చేయొచ్చు కదన్నా అంటే ఇది ఎట్లా టై అయ్యిద్దండి, ఇది టై అవ్వదు, దీన్ని టై కింద చెప్పలేనంటే టై అని చెప్పేసి బిగ్ బాస్ ఇక్కడ సింపుల్ టై అని చెప్పి బిగ్ బాస్ మీదకి వదిలేస్తే బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటాడు. ఇది సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూ, బిగ్ బాస్ డెసిషన్ తీసుకుంటాడు, దాని తర్వాత మీరు ఏదైనా చేయండి. టై కాదండి ఇది, ఎందుకంటే బిగ్ బాస్ ఈ టాస్క్ ఒక్కళ్ళే విజేత ఉన్నారు చెప్పారు కాబట్టి నేను ఒక్కళ్ళే ప్రకటించాలంటాడు ఆయన. అందుకే నేను ముందు మీరు 2 ఉన్నాయి, ఆయన 2 ఉన్నాయని ఆయన ఏమన్నాడు, మళ్ళీ విజేత అని అడిగాడు. సో అందుకోసం నేను ఒక్కళ్ళే ప్రకటిస్తున్నాను, దాంతో నేను యాజ్ అ సంచాలక తీసుకుంది ఏంటంటే ముందు ఎవరు పెట్టారు అన్నది నేను కన్సిడర్ చేసుకున్నాను విధంగా చెప్తారు. అయితే ఇక్కడ ఏది రైట్ ఏది రాంగ్ అంటే నేనేమంటానంటే నేను సంజన గారితో ఈ పాయింట్లు ఏకీపిస్తాను. సో బిగ్ బాస్కి మనం చెప్పాలి ఫస్ట్ ఏంటంటే నేను టైగా డిక్లేర్ చేస్తాను. బిగ్ బాస్ ఇద్దరు అక్కడ ఫస్ట్లో ఏముంది, ఆ బజర్ మోగేపాటికి ఎవరైతే ఎక్కువ షేపులు ఉంటే వాళ్ళు గెలుస్తారు. సో ఇక్కడ 2 షేపులు ఇద్దరు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ అదే కదా, ఫస్ట్ అది ఇన్ఫార్మ్ చేయటం అంటే 2 ఉన్నాయని చెప్తే బిగ్ బాస్కి ఎక్స్ప్లెనేషన్ అనవసరం, విజేత ఎవరని. సో బిగ్ బాస్ టై అయింది, నేను ఇద్దరిని విజేతలుగా ప్రకటిస్తున్నా అని చెప్తే అప్పుడు బిగ్ బాస్ లేదు ఈ టాస్క్కి ఒక్కళ్ళే విజేత ముందు మనం చెప్పినట్టు అనగానే అప్పుడు ఇద్దరు ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవాలంటే అప్పుడు ఏ రూల్స్ అయినా అప్లై చేయొచ్చు. ముందు పెట్టాడనో, ఎక్కువసేపు పెట్టాడనో, ఎక్కువ పోరాడాడనో, ఎక్కువ కష్టపడ్డాడనో ఏదైనా పెట్టేసి అప్పుడు ఇవ్వచ్చు. ముందైతే ఆ పాయింట్ పెట్టాలి అన్నది నా పాయింట్. సో ఆ విధంగా సంజన గారికి ఏదైనా అన్యాయం జరిగిందా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో సంజన గారు దానికోసం ఫైట్ చేశారు కానీ ఆయన ఎండ్ ఇంకా. సో దాని మీద కళ్యాణ్ వీళ్ళందరూ కూడా చెప్తారు ఒకటే విజేత అండి, ఒక్కళ్ళే విజేత కాబట్టి ఒక్కళ్ళకే ఇవ్వాల్సిందే అని చెప్తారు. మరి వీకెండ్లో నాగార్జున దీని ఏమైనా అడ్రస్ చేస్తారో చూడాలి. దాని తర్వాత 470 పాయింట్స్ వెళ్ళిపోతారు ఇమాన్యుల్, 450 పాయింట్స్ తనుజ గారు 20 పాయింట్స్ డిఫరెన్స్, నెక్స్ట్ 320 పాయింట్స్.
ఇమాన్యుల్ సార్ డల్గా ఉంటాడు. ఏంది ఇమాన్యుల్ ప్రపంచం అనగానే నువ్వు ప్రపంచం అంటే మీ నవ్వాలి కానీ నువ్వు నవ్వవా అనగానే ఏందో అన్న కొన్ని గెలిచినా కూడా నాకు ఆనందం ఉండట్లేదు అని చెప్పి అదే మెంటల్లీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఎవరితో అయితే బాండింగ్ ఉందో వాళ్ళే చివరిలోకి వచ్చేటప్పటికి నా కర్మాన్ని కొట్టుకొని నా కడుపుని కొట్టుకుంటాం అంటే ఎవరైనా అట్టగా ఫీల్ అవుతారు. అట్లా డల్ అయిపోయాడు మనిషి. నెక్స్ట్ తనుజ వచ్చి భరణి అన్న దగ్గర నన్ను తీయకండి ప్రజలారా అంటే ఇక్కడ కావడి మాత్రం పని చేసాడు. నిన్ను తీయం, కాకపోతే ఓటింగ్ ఎట్టించి మాత్రం స్టార్ట్ చేయండి, ఇట్టి స్టార్ట్ చేయదంటే తర్వాత నీ దగ్గర ఆవిడ వెళ్ళిపోగానే నీ దగ్గరికి వచ్చి అడిగితే హెల్ప్ చేయవు, నువ్వు మాత్రం నన్ను తీయకండి ప్రజలారా అలా అంటావు చెప్పి మిమిక్రీ చేసి మరి ఓవర్ యాక్టింగ్ చేసి మరీ చూపించారు. నేను హెల్ప్ అంటేనేమో నువ్వు నా గురించి స్టాండ్ తీసుకుని నాకు ఉపదేశాలు ఇస్తావు ఉపదేశాలు. మళ్ళీ ఆ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, కరెక్టేనండి మీరు అంటాడు ఆయన, మీరు కరెక్ట్గానే ఉన్నారండి అని చెప్పి. స్టాండ్లు మాత్రం తీసుకోరు మీరు, హెల్ప్లు మాత్రం చేయరు, ఉపదేశాలు మాత్రం ఇస్తారు అని చెప్పి. నెక్స్ట్ దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్. తర్వాత పౌరు నుంచి ఎవరిని తొలగిస్తున్నారు, సో మీ ముగ్గురు నుంచి ఎవరు బాబు తొలుగుతున్నారు, దీనివల్ల హౌ డస్ ఇట్ మ్యాటర్ అని నాకు అర్థం కాలే. ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ 300 పాయింట్లు టాస్క్ పెడుతున్నప్పుడు ఈ ఎవరు తొలగితే ఏంటి ఎవరు ఆడితే ఏంటి నాకు అర్థం కాలేదు. సో అట్లీస్ట్ ఇక్కడ డ్రాప్ అవుదామంటే చోర్ మూమెంట్కి వచ్చాక ఎవరు డ్రాప్ అయ్యే సిచ్యువేషన్ కూడా లేదు. సంజన గారు తనుజ గారి పేరు చెప్తారు, డెమోనేమో నేను సపోర్ట్ చేస్తే ఇద్దరు 1 and 2లో ఉన్నారు కాబట్టి ఆవిడ సంజన గారు అని చెప్తారు. తనుజ ఏమో ప్రతిసారి ఆవిడని నేను ఏదో టార్గెట్ చేస్తాను అనుకుంటారు కానీ టార్గెట్ చేయట్లేదు, కానీ నేను మాత్రం సంజన గారినే చెప్తానంటారు. వచ్చి టార్గెట్ చేయట్లేదు అంటారు, 2-3 సార్లు చెప్పి ఆవిడ తీసేస్తా ఉంటే. ఇమాన్యుల్ నేను తనుజకి విరుద్ధంగా వెళ్ళాలని మాటిచ్చాను కాబట్టి సో సంజన గారి పేరు చెప్తాడు. భరణి అన్న నా గేమ్ కూడా ఆలోచించుకొని తీసుకుంటున్న డెసిషను సంజన గారిదని. ఇక్కడ భరణి అన్న మూడోసారి ఏం చెప్తారంటే, అదే ఫస్ట్ టైము తనుజకి అని చెప్తారు కదా, దాని తర్వాత గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలు ఇస్తానని చెప్తారు. దాని తర్వాత ఏం చెప్తారంటే సంజన గారికి మనం ఎందుకు ఇచ్చాము పాయింట్లు అంటే ఓట్ అపీల్. ఆల్రెడీ 4 వెళ్ళారు, నిన్ను సోనాని సంజన గారిని ఓట్ అపీల్ వరకు తీసుకెళ్ళాలి, అది నా మెయిన్ గోల్, సో దానికోసం పాయింట్స్ ఇచ్చానని చెప్తారు. నాకు అక్కడ కూడా బాగా అనిపించారు, ఓకే లాజికల్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉందని. దాని తర్వాత ఇక్కడ నా గేమ్ కూడా చూసుకోవాలి కదా, అంటే నా కాంపిటీషన్ చెప్పేశారు, సో నా కాంపిటీషన్ అని చెప్పేశారు, సో నా గేమ్ కూడా చూసుకోవాలి కాబట్టి ఆవిడని సపోర్ట్ చేయలేను, సో అందుకోసం అని చెప్పి ఆవిడ తీసేస్తానని చెప్పి ఓపెన్గా చెప్పారు. ఇక్కడ సూపర్ అనిపించారు. సో గేమ్ లాగా ప్రజెంట్ చేస్తారు ఆయన. ఇంక మళ్ళీ వెనకొకటి మాట్లాడి ముందోటి మాట్లాడి నాకు కుదరలేదు, లేదా నా హార్ట్ చెప్తుంది, నా మైండ్ మాటం లేదు, ఇట్లాంటివన్నీ గొద్దు కబుర్లు. చూడండి మీకు నాకు పోటీ, అందుకే నేను చేస్తానా, అంతే సింపుల్ అయిపోయింది కదా, తెగిపోయింది. ఇంకా దాని గురించి డిస్కషన్ చేసుకునే అవసరం లేదు. ఆవిడ కూడా రేపు తీసేయాలంటే ఏ పాయింట్లు పెట్టి తీస్తారు, ఒకవేళ ఏదైనా ఛాన్స్ వస్తే. బిగ్ బాస్ ఇంకా తర్వాత ఇద్దరు మీరు సుమన్ కూడా ఆవిడ పేరు చెప్పారు, మిగతా అందరూ కూడా ఆవిడ పేరు చెప్పారు. దాని తర్వాత ఇచ్చిన టాస్క్ ఏంటంటే బ్యాలెన్స్ చేయి డూడ్, అదే బెలూన్తో బ్యాలెన్స్ చేసేది. ఇక్కడ ఫౌల్స్ జరిగినాయి మా ఇందులో, 1-2 సార్లు తనుజ సైడ్ నుంచి ఫౌల్ జరిగినాయి, 2 సార్లు చేయబెట్టేశారు. అది దగ్గరికి వెళ్ళిన తర్వాత పెట్టారు. ఒకసారేమో ఆయన బుడగ పగిలిపోయింది, ఒకసారి పెట్టినప్పుడు ఆవిడ అడిగిద్ది ఏంది బ్రో ఆవిడ చేయబెట్టింది అంటే బాల్ చేయి మీద పడింది అని చెప్తారు. చెయ్యి అంటే అరచేతులే కాదు, చెయ్యి అంటే నాకు తెలిసి చెయ్యి మొత్తం ఎక్సెప్ట్ భుజాలు, ఈ చెయ్యి ఎక్కడైనా సరే చెయ్యి కింద, చేతులు వాడకుండా చేయాలి ఏదైనా సరే. అప్పటికి సంజన గారు మీ చేతులు వాలంటరీగా వెళ్ళిపోతూ ఉంటాయి, సో మీరు వెనక పెట్టుకొని ఆడండి అంటే వెనక పెట్టుకొని ఆడటం కష్టం కాబట్టి ఆడలేరు, కానీ చేతులు టచ్ చేయకుండా చూసుకోవాలి. బట్ ఆవిడ అన్ని చోట్ల నుంచి 360 డిగ్రీలో కవర్ చేయలేరు కదా, సో ఆవిడ చేతిలో వెళ్ళిపోద్ది. దానికన్నా ముందు ఇమాన్యుల్ కాలు బెనికిద్ది, సో గేమ్ పాజ్ చేస్తారు. ఇలా పాజ్ చేయడం కరెక్టా రాంగా అన్నది చెప్పలేని సిచ్యువేషన్, అర్థం కావట్లేదు దాని గురించి ఏం చెప్పాలి ఏంటి అని. ఎందుకంటే లాస్ట్ టైం కెప్టెన్సీ టాస్క్లో ఇట్లాగే డెమాన్కి ఇట్లా అయినప్పుడు ఆయన అడగలేదు, వీళ్ళు చేయలేదు, అది అలాగే ఇంక రెస్ట్ తీసుకున్నాడు, అలాగే జరిగింది. అక్కడేమైనా ఆపి ఆయన ఏదైనా చేస్తుంటే వేరే విషయం ఉండేదేమో మరి. సో ఇక్కడైతే చేశారు, లోపలికి వెళ్ళారు, కట్టుకొట్టుకొచ్చాడు. ఏంటో మరి ఆ కసి ఏంటో నాకు అర్థం కాల, కాలు కట్టుకొట్టి వచ్చి అయినా కూడా ఆగలేదురా అన్నట్టుంది, తెగిచ్చి ఇంకా ఆడుతూనే ఉన్నాడు. సో తనుజ అయితే 2 ఫౌల్స్ జరిగినాయి, అయినా ఇమాన్యుల్ దూసుకుపోయాడు. ఇమాన్యుల్ ప్రభంజనం 12 బెలూన్స్ ఎంత ఉంటే 11 బెలూన్స్ వేసాడు, ఒకటి పగిలిపోయింది, ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకటి పగిలిపోయింది, 11. తనుజ కూడా గట్టి పోటీతో ఆడింది, 10 బెలూన్లు వేసింది ఆవిడ. ఒక 3 బెలూన్స్ ఏమైనాయి అంటే దగ్గరికి వచ్చే కింద పడిపోయినాయి, ఆవిడ జస్ట్ కాలుతో కానీ బాడీతో కానీ లేపాలి, అక్కడ మిస్ అయ్యారు. ఇమాన్యుల్ అడ్డు రావడం కూడా ఆవిడ కొంచెం ఇదైంది, లేదంటే గట్టిగా అన్నట్టే. గత కొన్ని వారాల నుంచి తనుజ గారి టాస్కులు చాలా బలంగా ఆడుతున్నారు, అది ఒప్పుకోవాలి, చాలా బలంగా ఆడుతున్నారు, దృఢంగా ఆడుతున్నారు. ఓడిపోయినా కూడా కొంచెం కంట్రోల్ చేసుకున్నారు, వచ్చేస్తుంది కానీ ఏడుపు కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు, మింగేస్తున్నారు మొత్తం మీద, బెటర్. లేదంటే మాత్రం ఏడుతూ ఉండేవాళ్ళు. సో ఇమాన్యుల్ విన్ అవుతారు, తనుజ ఫీల్ అవుతారు అనమాట. చెప్పాను కదా ఇదే నా లైఫ్ అంటే, ఎంత కష్టపడి చోరకు వచ్చేపాటికి ఓడిపోవడం అంటే అదే ఇలాగే ఉంటుంది. ప్రతి గేమ్లో ఇదే నా లైఫ్, గెలుస్తాను అనుకునే గేమ్లు కూడా చోరకు వచ్చి ఇట్లా ఓడిపోతా అని చెప్పి బాధపడతా ఉన్నారు. మళ్ళీ చాలామంది ఇట్లాంటి బాధపడతా ఉంటాం మనం. ఏమో నెక్స్ట్ గేమ్ విన్ అయితే టికెట్ నీదే, సో గ్రాండ్గా అంటే అప్పుడు ఎట్టగైతే కెప్టెన్ అప్పుడు ఎట్లా గ్రాండ్గా చేశారో ఇప్పుడు కూడా అంతే గ్రాండ్గా చేస్తారు, ఫీల్ అవ్వక అని చెప్తాడు.
నెక్స్ట్ ఇమాన్యుయల్కి ఇక్కడ 520 పాయింట్స్ వస్తాయి, ఈవిడ 450 పాయింట్స్తో ఉంటారు, సంజన గారు 320 పాయింట్స్తో ఉంటారు. దాని తర్వాత ఇమ్యూనిటీలో పాయింట్స్ టేబుల్లో సెకండ్ ఫైనలిస్ట్కి చేరువవటానికి చివరి పోరాటం. ఇటు చూసారా, సెకండ్ ఫైనలిస్ట్ అవ్వటానికి అని వర్డ్స్ వాడట్లా బిగ్ బాస్. సెకండ్ ఫైనలిస్ట్ చేరువవ్వాలంట. ఏందో నాకు అర్థం కాల ఈ చేరువులు షారువులు ఏందో అంటే ఏం లేదు, ఇదంతా గ్యాస్. నేను నిజంగా నా నమ్మకమే నిజమయ్యేలా అనిపిస్తుంది. ఇదంతా గ్యాసే. లాస్ట్కి వచ్చిన తర్వాత ఎవరు గెలిచినా ఇది ఫెయిర్ కదా, ఆవిడ తీసుకుందాం అనుకున్నా కూడా ఇది ఫెయిర్ కాదు అనిపిస్తారు. ఎగ్జాంపుల్ చెప్పనా, లాస్ట్ ఇయర్ కూడా సీజన్ 8లో కూడా ఇట్టగా చెక్కులు మీకు గుర్తుంది, నబీల్ కూడా పెద్ద అమౌంట్ రాస్తాడు, అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ట్రాష్ చేస్తాడు. సో ఇట్లాంటివి ఏదో పెట్టారట బిలిమిత్రిగా వాళ్ళు టెస్ట్ చేయడం కోసం. ఇది అంతే నాకు అనిపించింది. ఆ ఓటీపీలో ఇది మెయిన్ థీమ్ అంతే. ఇందులో ఏం ఫైనలిస్ట్ చేసేది లేదు, బొక్కలేదు. ఇది ఫెయిర్ కాదు, బిగ్ బాస్ సార్ ముందే పెట్టేసి లాస్ట్లో ఎవరికి గెలిచినా కూడా నేను ముందే చెప్పాను ఇది ఫెయిర్ కాదని చెప్పాను కదా, మీరు ఫెయిర్ కాదు, ఇది నాకు తెలిసి ఇది ఫెయిర్ కాదని, కానీ మిమ్మల్ని చేయట్లా అని అంటాడు అంతే. నిజంగా చెప్పండి, సింపుల్గా గెలిచారు అనగానే బయట ఒక కుర్చీ వేసి కిరీటం పెట్టి, లేదంటే ఇట్లా టికెట్ ఫినాల్ లాంటిది ఏదైనా పెట్టి హడావుడి చేసి ధూమ్ ధామ్ చేస్తామని సాంగ్ వేసి శివంగివే అని ఒక పాట వేసి 2 బాంబులు కాల్చి పైన 2 బాంబులు పేల్చి హడావుడి చేస్తారు. ఏమీ చేయలేదంటే ఏంటి మరి? సో ఇక్కడ ఓటింగ్స్ కూడా అర్థమైపోతున్నాయి. ఫైనలిస్ట్కి చేరువవటానికి చోర పోరాటం, రైజ్ ద బార్. సో ఏమి లేదు, అక్కడ డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి. 6 కిలోస్ అనుకుంటా హైయెస్ట్, 5 కిలోస్ 3 కిలోస్. సో స్టిక్ కూడా కాదు, ఐరన్ స్టిక్, అది ఐరన్ రాడ్ అది. బట్ లోపలంతా డొల్లే ఉన్నట్టు ఉంది. బట్ స్టిల్ సౌండ్ టంగ్ అని సౌండ్ వస్తుంది. దాన్ని దోసుకుంటే ప్లాట్ఫామ్లో నుంచి అక్కడ బాస్కెట్లో పడేయాలి గంపలో, అక్కడి నుంచి తీసి అక్కడ ఉన్న బ్యారెల్లోకి ఇసరాలి. అంతే. టాస్క్ సింపుల్గా ఉంది, బట్ కొంచెం కష్టంగానే ఉంటుంది ఇది చేసే వాళ్ళకి, మనం చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో తనుజ దూసుకుపోయింది ఈ టాస్క్లో. ఇమాన్యుయల్కి ఏమైందంటే ఒక కూర్చున్న ఎక్కడ రఫ్ సర్ఫేస్ ఉన్నట్టుంది, అక్కడికి వచ్చాక మూట కొంచెం తిరిగిపోతుంది. సో అందుకోసం చెప్పి ఇమాన్యుయల్ది గేమ్ పాడైపోయింది. సో ఇమాన్యుయల్ ఓడిపోవాలి అంటే టాస్క్లో ఇమాన్యుయల్కి ఉన్న ప్రాపర్టీ డ్యామేజ్ అయి ఉండాలి. ఇక ఇంకోటి చెప్తాను చూడండి, ఇది బిగ్ బాస్ కావాలని ఇమాన్యుయల్ ఓడించడానికి చేసాడు అలాంటిది కాదయ్యా. ఎందుకంటే అక్కడ ఉన్నది ఏ ప్రాపర్టీ ఎవరికి వచ్చింది ఎవరికి తెలియదు. మీకు అర్థమైందా? అక్కడేమో ఇమాన్యుయల్ ఇది, తనుజ ఇది అని చెప్పి కూర్చోబెట్టింది కాదు, ఎవరికి వాళ్ళు ర్యాండమ్గా చూస్ చేసుకునేది అంతే చెప్తే వేరే వాళ్ళు చూస్ చేసుకునేది కాదు. సో అక్కడ దాని డ్యామేజ్ ఉంది, దానికి ఏం చేయలేము. డ్యామేజ్ ఉందని అనుకోవటం ఉందిలేండి, ఎందుకంటే వీళ్ళు కూడా అగ్రీ చేశారు. అది పెట్టిన తర్వాత కొంచెం తిరుగుతుంది మూట. సో అక్కడ ఏదో రఫ్ సర్ఫేస్ ఏదో ఉంది, అక్కడ తిరుగుతుంది. సో 6 కిలోస్ అలా ఉన్నాయి. గేమ్ స్టార్ట్ అయింది. ఇమాన్యుయల్ రాడ్ తనుజ తగిలితే ఇమాన్యుయల్ సారీ అంటాడు. సో ఐరన్ వే, వుడ్డీ కాదు. ఆవిడ కూడా కొంచెంసేపు కూర్చుంటే కళ్యాణ్ ఏం కాలేదంటే 2 మినిట్స్ రెస్ట్ తీసుకోంటే వద్దు అంటది. వాడదా అంటే వద్దు, ముందు గేమ్ ఆడేయాలి వెళ్ళి అర్జెంట్గా. అంతే జరిగింది. అక్కడ 2 మినిట్స్ బ్రేక్ తీసుకుని ఉంటారు మహా అయితే. అంతే. మనకు ప్రోమోలు చూపించిన విధంగా ఆవిడ వెయిట్ చేసి ఆయన దానికోసం ఫీల్ అయిపోయి తనుజకు సారీ చెప్పిన తనుజ తీసుకోలేదు, నువ్వు కావాలని నన్ను కొట్టేసో అన్న విధంగా అదేదో పొట్టరే అయిపోయి అబ్బో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అసలు ప్రోమోలో. ఏంటో. సో ఇంకా గేమ్ కంటిన్యూ అయింది. ఆయన ఏం పడట్లేదు. సంజన గారి 2 పడ్డాయి, ఆవిడేసారు. ఆవిడ కూడా 6 కిలో వేస్తున్నట్టున్నారు. మొత్తానికి ఇప్పుడు 3 వేసారు, 6 కిలోలు. 3 వేసేపటికి డౌన్ అయిపోయింది. ఆవిడ చూసుకుని కూడా పరిగెత్తే బర్రె ఫస్ట్ చూసి డౌన్ అయిపోయింది అని కళ్యాణ్ అందరూ వస్తారు. ఫ్లాగ్ తీసుకుంటే ఆవిడ ఫ్లాగ్ తీసుకొని సంతోషంతో అక్కడ పడిపోతారు అనమాట. బర్రె అని ఫ్లాగ్ తీసుకొని నిలబడు అంటే స్టిల్లు అన్న విధంగా చెప్తారు. ఇమాన్యుయల్ ఏమో వచ్చి హక్ చేసుకొని కంగ్రాచులేట్ చెప్తారు. దాని తర్వాత చెప్తారు అనమాట, మరి చూడరా సైజ్కి వెళ్ళిపోతుంది అనగానే అవునా అని చెప్పి వచ్చి చెక్ చేస్తారు. నేను చేస్తానని చెప్పి ఆవిడ చేస్తుంది. చేసినప్పుడు ఆవిడ కూడా అర్థమైంది, ఓకే సైడ్ అయి తిరుగుతుందని అర్థమైంది. కళ్యాణ్ ట్రై చేస్తారు, అందరూ ట్రై చేస్తారు. తనుజ వచ్చి చేస్తుంది కానీ పడిపోద్ది కానీ, బట్ స్టిల్ అక్కడ మాత్రం తిరగడం చూస్తారు. సో దానివల్ల నాది ఫస్ట్ ఇదే సైడ్ అయిపోయిందిరా, లేదా నేను ఫస్ట్ నుంచి వేసుకుంటే వెళ్ళేవాడిని అయ్యని చెప్తుంటారు. దాని తర్వాత ఇంకోసారి సంజన గారు తన గేమ్ తను ఫినిష్ చేస్తారు. సో నేను సెకండ్ వచ్చా అంటారు, బట్ సెకండ్ వాళ్ళకి థర్డ్ వాళ్ళకి పాయింట్స్ లేవు. ఈ గేమ్కి 300 పాయింట్లు అంట. ఎందుకురా దీనికి 300 పాయింట్లు నాకు అర్థం కావాలని అర్థం కాకపోతే మా దానికి మరి ముందుగా సంజన గారు ఆడితే ఏంటి, ఆడకపోతే ఏంటి, మళ్ళీ దానికి ఒక పెద్ద ఇదిలాగా. సో ఏం లేదు, మీరు గమనిస్తే మొత్తం అంతా ర్యాండమ్గా జరిగింది. ర్యాండమ్గా పాయింట్స్ పెట్టారు. 100, 50, 300, 150 ఇష్టం వచ్చినట్టు పెట్టారు. వాళ్ళకి ఎవరైతే టాప్లో రావాలనుకుంటారో వాళ్ళు అన్నట్టు పెట్టారు అంతే. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఇంకా ఫీల్ అవుతా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. సో కళ్యాణ్ వచ్చి ఓదారుస్తుంటాడు. ఇక్కడ కళ్యాణ్ ఏంది, ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నాడు కళ్యాణ్, సో తనుజ గెలిచినందుకు ఏడుస్తున్నాడు అంటే లేదు, తప్పుగా అనుకున్నారు. కళ్యాణ్ ఇమాన్యుయల్ బాధపడుతున్నాడు కాబట్టి కళ్యాణ్ బాధపడుతున్నాడు, అంతేగాని తనుజ గెలిచిందని చెప్పి కళ్యాణ్ బాధపడట్లా. తనుజ గెలిచింది కళ్యాణ్ హ్యాపీయే, కానీ ఇమాన్యుయల్ ఓడిపోయినందుకు కళ్యాణ్ బాధపడుతున్నాడు. రెండింటిని విడిగా చూడాలి. ఎందుకంటే ఆయనతో బాండింగ్ ఉంది. చాలాసార్లు మనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటాం. ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు అని చెప్పి డైలాగులు వస్తూ ఉంటుంది సరే, అలాంటిదే సేమ్. ఏం చేయలేము, ఊరుకో అంటే ఇమాన్యుయల్ బర్ణ్యాన్ వచ్చి ఇమాన్యుయల్ ఇమ్మాలంటారు. కళ్యాణ్ కూడా ఏం కాదన్నా నేను ఉన్నాను కదా అంటే సంజన గారు ఏంది ఇది,
ఏది తీసుకో మాకు ఇమాన్యుయల్ పర్సనల్గా అన్నట్టు ఆవిడ కూడా వచ్చి ఓదారుస్తూ అంటారు. తనుజ వస్తుంది, ఏంటి నువ్వు నాకు చెప్పి నువ్వు ఇలా ఏడుస్తున్నావు, ఓడిపోయినందుకు నాకే ధైర్యం చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు ఏంటంటే ఇమాన్యుయల్ అన్ని గేమ్స్లో గెలిచాను రా ఈ వీక్లో, అన్నీ గెలుచుకుంటూ వచ్చాడు, మెయిన్ది ఓడిపోయింది, అదృష్టం బాగాలేదు అంతే. సర్లే అన్నాను, నా బ్యాడ్ లక్ వల్ల నేను ఆడలేక కాదరా, జస్ట్ నా బ్యాడ్ లక్ వల్ల ఓడిపోయాను, కాలు బాగాలేకపోయినా కూడా ఆడుతూ ఉన్నాడు, నిజంగానే బ్యాడ్ లక్ వల్ల ఓడిపోయాడు. తనుజ గారు లాస్ట్ 2 గేమ్స్లో కూడా నువ్వు గెలిచావు, సో నేను అప్పుడు కూడా నా ఏడుపు ఆపుకున్నాను అంటే లేదు నువ్వు గెలిచావు అని. అలాగని నేను అలా అనట్లేదు, చెప్తున్నాను బీ స్పోర్టివ్ అన్నట్టు ఆవిడ డైలాగ్ వేస్తారు. దాని తర్వాత ఇంకా బిగ్ బాస్ అడిగినప్పుడు ఫైనల్ టాస్క్లో విజేత ఎవరని అడిగితే కళ్యాణ్ ఈవిడ పేరు చెప్తారు. 750 పాయింట్స్కి వెళ్ళిపోతారు ఆవిడ ఎక్కడో. తర్వాత సంజయ్ గారు టెన్షన్ పడ్డారు, ఎక్కడ అంటే లేదు అది పట్టుకోగానే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, 5 రోజుల నుంచి కష్టపడ్డాను కదా దానికోసం అనుకుంటుంటారు. 520 పాయింట్స్ ఎమ్మెల్యేలు, 750 పాయింట్స్ ఆవిడ ఉన్నప్పుడు ఎక్కడ 200 పాయింట్ డిఫరెన్స్ ఉంది. దాని తర్వాత బిగ్ బాస్ తనుజ గారిని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తాడు. ఇక్కడ స్టార్ట్ అయింది డ్రామా. ఇప్పుడు చెప్తాను ఇక్కడ ఏం స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పి. ఇదంతా నిజంగా ప్లాన్డే, నేను అనుకున్నదే రైట్. జనరల్గా అయితే ఇంకో గెలంగానే ఇచ్చేయాలి కదా, ఇచ్చేసి అడావుడు చేయాలి, ఎందుకు చేయలా? ఇప్పుడు మన కళ్యాణ్ గెలిచాడు, ఇచ్చేసి సింపుల్గా అడావుడు చేయలా, ట్రోఫీ ఇచ్చేసి. దీనికి ట్రోఫీ కూడా ఇవ్వద్దు, జస్ట్ గెలిచారు మీరు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి బయట చెప్పాలా? కన్ఫెషన్ రూమ్కి పిలిచేది ఏంది నాకు అర్థం కాలేదు. మన కళ్యాణ్ గెలిచారు, కన్ఫెషన్ రూమ్కి పిలిచారా? వెళ్ళదు కదా. ఇదంతా ప్లాన్డ్ యాక్ట్ మొత్తం అంతా వాళ్ళ సైడ్ నుంచి. వాళ్ళు ఎవ్వరికి సెకండ్ ఫైనలిస్ట్ ఇవ్వాలని అనుకోవట్లా, అది చాలా క్లియర్, చాలా ఎవిడెంట్. ఇది ఫెయిర్ కాదులో. సో చివరి వరకు నిలబడ్డ మిమ్మల్ని అభినందిస్తున్నాను, గెలిచి చివరి వరకు అభినందిస్తాను. టాపర్గా నిలిచారు కాబట్టి ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యి సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి మీకు ఒక అవకాశం లభిస్తుంది. ఆ విషయం మీకు తెలిసిందే కదా. సో మీకు ఒక ఆప్షన్ ఏంటంటే 3 లక్షల పాయింట్స్ మీ దగ్గర ఉన్నాయి, అవి యూజ్ చేసి ఇమ్యూనిటీ కొనుగోలు చేస్తే సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది మీకు. ఇక్కడ కూడా సెకండ్ ఫైనలిస్ట్ అవుతారని కాదు, ఆప్షనే ఉంది, ఇంకా అవుతారు అయిపోయారు ఏమి లేవు, ఆప్షన్ ఉంది. అది చూస్ చేసుకుంటే ఏమైందంటే విన్నర్ ప్రైజ్ మనీ నుంచి అవి తగ్గించబడతాయి. అలాంటప్పుడు ఎక్కువ డబ్బులు ఉండాలి, తక్కువ డబ్బులు ఉండాలి, మన దగ్గర అయితే డబ్బులు కూడా సేవ్ చేసుకుంటూ వచ్చారు. సో తగ్గించబడతాయి. మీరు ఆప్షన్ చూస్ చేసుకుంటారా అనగానే తనుజ కాసేపు ఆలోచించి నో బిగ్ బాస్ అంటది. ఆడియన్స్ రిజల్ట్ బట్టే వెళ్ళాలనుకుంటున్నాను అంటారు. సో ఇప్పుడు చెప్పింది తనుజ గారు రైట్ చేశారా రాంగ్ చేశారా అంటే ఆవిడ రైటే చేశారు. ఎందుకు రైట్ చేశారు? ఇంత కష్టపడి ఆడి ఇంత అడావుడు చేసుకొచ్చి ఇంత చేసుకొని ఈవిడ కాకపోతే వేరే వాళ్ళు గెలిస్తే వేరే వాళ్ళకి ఆప్షన్ వచ్చేది కదా బ్రో అంటే, భయ్యా వేరే వాళ్ళు గెలుచుకున్నారు, వాళ్ళు కూడా బిగ్ బాస్ ఎట్టాగే పిలిచి కూర్చోబెట్టి ఇట్లా కొనుక్కుంటావా, నీకు ఇట్లా ఓకేనా, నువ్వు ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వెళ్తావా, లేదంటే ఇట్లా గెలుచుకున్న దాని ద్వారా వెళ్తావా అంటే ఎవరికైనా ఒక చిన్న గిల్ట్ ఫీల్ వస్తుంది. ఇప్పుడు తనుజాకి బయట ఇచ్చేస్తే ఆవిడ నాకు ఇది వద్దు, నేను ఆడియన్స్ ఓటింగ్ వెళ్తానే ఖచ్చితంగా తప్పే, అది 100% తప్పే. కానీ ఆవిడ అక్కడ బిగ్ బాస్ పిలిచి అడిగినప్పుడు ఆప్షన్ ఇచ్చినప్పుడు తీసుకోకపోతే తప్పే ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ 3 lakhs ప్రైజ్ మనీ, అసలు దాంతో సంబంధమే లేదు. బిగ్ బాస్ అడిగినప్పుడు నీకు ఆడియన్స్ ఓటింగ్కి వెళ్తావా, నువ్వు ఇట్లా కొనుక్కుంటావా అంటే ఎవడైనా సరే ఈ దట్టు ఈవిడికి ఆడియన్స్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నేను చెప్తా ఉంటారు. ఏమంటే దాని దగ్గర గోల్డెన్ బజార్ పవర్ ఉన్నప్పుడు కూడా ఆడియన్స్ ఓటింగ్ ఏదైనా ఆడియన్స్ ఓటింగ్ ద్వారా జరగాలనేది చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆవిడ అడిగితే అదే చెప్తారు కదా. ఇక్కడ బిగ్ బాస్ టీంకి ఇచ్చే ఉద్దేశమే లేదు, మీరు అది అర్థం చేసుకోండి. ఎవ్వరు ఇచ్చే వాళ్ళైతే బయట డైరెక్ట్గా అనౌన్స్ చేస్తారు, డైరెక్ట్గా అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ దాన్ని రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా పెద్ద మిస్టేకే. ఇక్కడ అలాంటి మిస్టేక్ అది, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను ఇలా అనుకుంటున్నా. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు పెట్టండి, ఖచ్చితంగా రెస్పెక్ట్ఫుల్ వేలో మీరు పెట్టచ్చు, తప్పేం లేదు. అంటే రివర్స్ ఉంటే తప్పేం లేదు, నాకు ఆపోజిట్ లేదు అన్ఫెయిర్ ఆడిన వాళ్ళు అందరూ పిచ్చోళ్ళు ఏంటి అని అనుకుంటే మీ ఇష్టం. బట్ స్టిల్ నేను చెప్తున్నాను బలగుద్ది, బిగ్ బాస్ మాత్రం ఇచ్చేవాడు కాదు. ఇదంతా ఒక పెద్ద నాటకం, కపట నాటకం ఇదంతా. ఈ ఆప్షన్ చూస్ చేసుకోకపోతే మీరు నామినేషన్ ఎదుర్కొని మీ భవిష్యత్తుని ప్రేక్షకుల చేతిలో పెట్టాల్సి ఉంటుంది. మీరు దానికి సిద్ధంగా ఉన్నారంటే ఇట్స్ నాట్ అబౌట్ ప్రైజ్ మనీ, నాకు అది ఉంది, ఆడియన్స్ ప్రకారం వెళ్ళాలని ఉంది, సో నేను ఆ ప్రకారం వెళ్తానని చెప్తారు బిగ్ బాస్. అయితే మీరు ఈ వారం నామినేషన్స్ ఎదుర్కొని భవిష్యత్తుని ప్రేక్షకుల చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట అనగానే సరే ఇంక మీరు వెళ్ళొచ్చు అంటాడు. నిజంగా ఇచ్చేటట్టయితే బయట ఎత్తారు, ఇంత గోల్ చేయరు, ఇంత హడావుడు ఉండదు, ఇంత ఇది ఉండదు, సింపుల్గా అయిపోయేది. కానీ ఇవ్వాలని అనుకోలేదు, అంతే తేడా. సరే ఎనీవే, దీని ద్వారా మంచి జరిగిందో చెడు జరిగిందో తనుజ కొద్దిగా మంచి జరిగింది. ఎందుకంటే టాస్కులు బాగా ఆడుకుంటూ వచ్చారు, ఆడియన్స్లో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కలగజేశారు. చివరికి ఆ టాస్క్ ఏదైతే ఉందో ఇమ్మాన్యుయల్ మీద టాస్క్ గెలిచారంటే అది మామూలు విషయం కాదు చెప్పాలంటే. ఆ లాస్ట్ మోటల్ టాస్క్ గెలవటం. ఇంకో దరిద్రం ఏంటంటే లీక్స్లో మా అందరికి వచ్చింది, బయటకు వచ్చింది ఏంటి అంటే అది సపోర్టింగ్ టాస్క్ అని వచ్చింది. సో అందుకనే ఆవిడ గెలిచారు. సపోర్టింగ్ టాస్క్ ఇమ్మాన్యుయల్ వర్సెస్ తనుజానే జరిగిందని చెప్పి, లేదు ముగ్గురికి జరిగింది, అది సపోర్టింగ్ టాస్క్, అది ఇండివిజువల్ టాస్క్. సో ఖచ్చితంగా ఆవిడ బాగా ఆడారు, ఆవిడ అప్రిషియేట్ చేయాలి. ముగ్గురు బాగా ఆడారు, బట్ స్విమ్మింగ్ పూల్ టాస్క్ కానీ ముగ్గురు బాగా ఆడారు. ఈ టాస్క్లో ఆవిడ కొంచెం స్పెషల్గా ఆడారు, ఫోకస్ తప్పకుండా కాన్సన్ట్రేటెడ్గా ఎట్లాగైనా గెలాలి అన్న పట్టుదలతో ఆడారు.
సో గెలిచారు. గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ అది. బిగ్ బాస్ ఇవ్వడం బట్టి రిజెక్ట్ చేశారు, కానీ ఇవ్వకుండా డైరెక్ట్గా ఫైనలిస్ట్ అని చెప్పి ఏదైనా ట్రోఫీ ఇచ్చింటే మాత్రం రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు. అంతేందుకు ఈ ఆప్షన్ కళ్యాణ్కి ఇచ్చుంటే కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల మీద చేసుకొని చెప్పండి, కళ్యాణ్ తీసుకునేవాడా, కళ్యాణ్ రిజెక్ట్ చేసేవాడా అని చెప్పి. ఇమాన్యుల్ ఫ్యాన్స్ అయినా సరే. సో గుండెల మీద అంటే ఎవరికైనా డౌట్ ఉంటే తప్పితే వాళ్ళ గేమ్ మీద, అదర్వైజ్ ఎవరు మాత్రం రిజెక్ట్ చేసే సమస్య లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. సో వీళ్ళు ఎవరు పెద్ద ప్లేస్ ఎవరు రిజెక్ట్ చేయరు అని అనుకున్నా. సో ఇది నా ఒపీనియన్. లైక్ చేయని వాళ్ళు ఇప్పుడు వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. సో తనుజ చేసిన తప్ప ఒప్ప అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒప్పే, ఆవిడ కరెక్ట్గా చేస్తారు. అది బిగ్ బాస్ అడిగాడు కాబట్టి చెప్పారు. బిగ్ బాస్ అడగకుండా ఇచ్చింటే సైలెంట్గా తీసేసుకునేవాళ్ళు. సో ముగ్గురు ఆదరగొట్టారు. కళ్యాణ్కి ఇది అవసరమా, అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. తమ్నైల్ మీద ఉన్నది కొన్నిసార్లు ఒకటి స్కిప్ అయిపోతే మళ్ళీ తమ్నైల్ మార్చుకోవాల్సి వస్తుంది, అందుకని మళ్ళీ చూసుకుని మళ్ళీ చెప్తున్నా. సో ఇది సంగతి. రేపు ఉదయం ఎలిమినేషన్ అప్డేటు అచ్చబాయ్ ఏమైనా మిడ్ నైట్ టాక్స్ నాకు తెలిసి లేవనుకుంటా. ఉంటే అన్సీన్గా ఏదైనా మిడ్ నైట్ టాక్స్ ఉంటే ఒక వీడియో వస్తుంది, మార్నింగ్ లోపల వస్తుంది. కాసేపు పడుకొని మార్నింగ్ లోపల వీడియో చేస్తాను. లేదంటే మాత్రం రేపు ఎలిమినేషన్ అప్డేట్తో కలుసుకుందాం. సింగిలా డబలా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి దీనికి ముందు ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంటుంది చూడండి, అందులో కొన్ని క్లారిటీస్ ఇచ్చారు. సో దాని తర్వాత మార్నింగ్ ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఆ వీడియోతో కలుసుకుందాం. చలో హ్యాపీ వీకెండ్, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.